Welcome back to the second session. Today we have again arithmetical skills by Sri Uday Kiran, AWS CRS Tirupati. Good morning, sir, and it's over to you to come in the session. Very good morning, sir. Thank you so much, sir. Good morning, and andarki. ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారా? తెలుగు ప్రాబ్లం ఎవరైనా ఉన్నారా? ఓకే, అందరిని అన్మ్యూట్ చేసాము. ఓకే సార్, I will సార్. ఓకే, అన్మ్యూట్ చేసాము, మాట్లాడండి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. వినబడుతుందా అందరికి? ఓకే, ఎనీ డౌట్స్? ఏమైనా స్పెషల్ వినపడుతుంది సార్. గుడ్ మార్నింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏమి లేవు. ప్రాబ్లమ్స్ ఏమి లేవు. సార్ నిన్న చెప్పినవి చెప్పండి ఒకసారి. నిన్న చెప్పిందే మళ్ళా చెప్పాలి. సరే, ఓకే. అయితే నా క్లాస్ స్టార్ట్ చేసేసుకుంటా. అన్ని రివిజన్. ఇన్ని డౌట్స్ ఉంటే తక్కటగా అడగచ్చు. సల్మాన్ సార్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. సార్ టైం వేస్ట్ అయితే ఆల్రెడీ నేనే 5 minutes లేట్. ప్రాక్టీస్ చేస్తున్నారా అసలు? మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్స్ వస్తాయి. లేదు అంటే ఇక మీ క్లాసులు కండక్ట్ చేయడమే అనవసరం అనమాట. మీరు ప్రాక్టీస్ చేయట్లేదు అని అనుకోవాలి, లేదా మీరు నాలెడ్జబుల్ అనుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. సరే, ఓకే. డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతూ ఉండండి. మధ్యలో మీ దగ్గర క్వశ్చన్స్ ఉంటే ఎనీ టైం. నేనైతే మొత్తం ఒకసారి ఈ రోజు నేను వెళ్ళేసరికి మొత్తం రివైజ్ చేయడానికి ట్రై చేస్తా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ మళ్ళా చెప్తున్నాం, మేము చెప్పే ఎగ్జాంపుల్స్ మాత్రమే ఎగ్జామ్ లో అడుగుతారని అనుకోవద్దు. మీ అందరికీ కాన్సెప్ట్ అర్థమైతే ఆ తర్వాత ఆటోమేటిక్ గా సమ్స్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి మేము కాన్సెప్ట్స్ మాత్రం క్లారిటీగా చెప్తున్నాం. ఓకే, కాన్సెప్ట్స్ మాత్రమే క్లారిటీగా చెప్తున్నాం. దానికి మేము మా ఎగ్జాంపుల్స్ మేము ఇస్తున్నాం. మీకు రేషియో అండ్ సమ్ వస్తే, రేషియో మీద సమ్ వస్తే ఆ సమ్ ఎలా చేయాలి అన్న దానికి మేము సజెషన్స్ ఇస్తున్నాం ఇక్కడ. అండ్ సెకండ్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళా చెప్తున్నాను, మీరు అనుకున్న దానికన్నా మీ క్యాపబిలిటీ, మీ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫియర్ ని వదిలేసి ఆ తర్వాత ఎగ్జామ్ రాయండి. ఎప్పుడో స్కూల్లో చదివాను మ్యాథమెటిక్స్, నాకు స్కూల్లోనే వచ్చు, ఇప్పుడు నాకు రాదు అని మాత్రం అనుకోవద్దు. మీ అందరికీ ఇవన్నీ వచ్చినవే. మీ స్ట్రెంగ్త్ నేను మీకు మాటికి గుర్తు చేస్తున్నాను. మీ శాలరీ మీరు కరెక్ట్ గా తీసుకుంటున్నారు. మీ శాలరీలో రెంట్ ఎంత కట్టాలో అంత కరెక్ట్ గా కడుతున్నారు. అలాగే మీరు ఏమంటారు, ఎక్కడైనా షాప్కి వెళ్తే 100 రూపీస్ ఇస్తే చేంజ్ కరెక్ట్ గా తీసుకుని వస్తున్నారు. అలాగే 3-4 పెన్నులు ఒకే రేటు కొన్నప్పుడు దాన్ని మల్టిప్లై చేసి కరెక్ట్ గా కొంటున్నారు. అలాగే 3-4 ఫ్రెండ్స్ బయటికి వెళ్ళినప్పుడు ఆ డబ్బుల్ని కరెక్ట్ గా డివైడ్ చేసుకొని తీసుకుంటున్నారు. వీటన్నిటికీ మీకు లెక్కలు కొత్తగా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ మీకు వచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ పేపర్ లో ఇచ్చే క్వశ్చన్ మీకు అర్థం అవ్వడానికి టైం పడుతుంది. వన్స్ మీకు అర్థం అయ్యింది అంటే ఆటోమేటిక్ గా మీరు ఆ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, మీ ఇవి నేను చాలా ఈజీగా చెప్తున్నాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఆ సమ్ అర్థం అవ్వాలి అంటే మాత్రం బై డిఫాల్ట్ కన్ఫర్మ్ గా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ సమ్ అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైనా సమ్స్ ఏమైనా ఎతికి పెట్టారా? నా కోసం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సమ్స్ ఏమైనా ఎతికారా? నిన్న మొన్న మీకు ఏమైనా సమ్స్ ఎతికితే అవి నేను క్లాస్ మధ్యలో అయినా పర్లేదు, హ్యాండ్ రేస్ చేయండి, నేను చెప్తాను. లేకపోతే లైన్ గా ఒక్కొక్క చాప్టర్ గురించి నేను టకటక నా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎలా చేయాలి అని చెప్పుకొని వెళ్ళిపోతాను. అది నిన్న మొన్నకి రిపీటెడ్ క్లాసే ఉంటుంది కన్ఫర్మ్ గా. ఓకే, బట్ నేనేం చెప్తున్నాను అంటే మీరు ఒకవేళ
ఏమైనా డౌట్స్ ఉండి సార్ నాకు పర్టికులర్ ఇవి మీకు చెప్పండి అంటే నేను అవి చెప్తాను. యూ డిసైడ్ అండ్ లెట్ మీ నో. అండ్ ఎనీథింగ్ నేను మీకు అందరికీ అన్మ్యూట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చాను, మీరు ఎప్పుడైనా అన్మ్యూట్ చేసి నాతో మాట్లాడవచ్చు. Sir, problem on ages are chapter need, sir. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ మీ క్వశ్చన్ ఉందా మీ దగ్గర ఏమైనా? Sir, undi sir. ఆ క్వశ్చన్ చెప్పండి. Sir, Sneha's age is 1/6 of her father's age. మా క్లారిటీ Sorry? క్లారిటీ లేదు, కొంచెం గట్టిగా. Sneha's age is 1/6 of her father's age. Sneha okay, 1/6 of her father's age. Father's age. Okay. Sneha's father's age will be twice of Vimal's age. Sneha's father age will be twice of Vimal's age. After 10 years, will be Vimal's age will be twice of Vimal's age. Okay, pera? Answer. Okay, Uday's age. Okay. After 10 years, if Vimal's 8th birthday was celebrated 2 years ago, then what is Sneha's present age? After Uday's, after Sir, many years? సరిగా కనబడలేదు సార్. After Sir, after 10 years. After 12 years? 10 years. Okay, 10 years. After 10 years, if Vimal's 8th birthday was celebrated 2 years ago, then what is Sneha's present age? Question correct na? Sir, correct sir. After 10 years, if Vimal's 8th birthday was celebrated 2 years ago na? Ikkada question last koncham problem undi ma. After 10 years, if Vimal's 8th birthday was celebrated? Sir, repeat cheyna question. Taka, fast ga. Sneha's age is 1/6 of her father's age. Okay. Sneha's father's age will be twice of Vimal's age after 10 years. Okay, after 10 years annadi ikkada. Vimal's first line, yes. Okay. If Vimal's 8th birthday was celebrated 2 years ago, then what is Sneha's present age? Okay. See, ముందు దీని గురించి చెప్తా. మీకు దీనికి ముందు నేను చిన్న ఒక ఇంట్రడక్షన్ ఇస్తా ఏజెస్ గురించి. సపోజ్ ఇప్పుడు నా వయసు అన్నది నేను చెప్పట్లేదు. ఇప్పుడు నా వయసు నా కూతురు వయసు కన్నా, ఓకే, ఇప్పుడు నా వయసు నా కూతురు వయసు కన్నా 6 times ఉంది అని నేను చెప్పాను అనుకోండి. ఓకే, ఇప్పుడు నా వయసు నా కూతురు వయసు కన్నా 6 times ఉంది అని చెప్పాను అనుకోండి. అంటే ఇప్పుడు నా వయసు 36 అయితే నా కూతురు వయసు 6 అవుతుంది. అవునా? ఓకే, దీనికి ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ టెన్స్ ఉంది? ఈజ్ కదా. ఇఫ్ స్నేహాస్ ఏజ్ ఈజ్ 1/6 of her father's age అంటే అర్థం ఏంటంటే స్నేహ ఏజ్ 1 ఉంటే వాళ్ళ ఫాదర్ ఏజ్ 6 ఉంటుందంట. ఓకేనా? స్నేహ ఏజ్ ఈజ్ అన్నాడు అంటే ఈజ్ అంటే ప్రెసెంట్ టెన్స్. ఈజ్ అంటే ఏ టెన్స్ లో ఉంది? ఈజ్ అంటే ప్రెసెంట్ టెన్స్. వజ్ అంటే పాస్ట్ టెన్స్. విల్ బి అంటే ఫ్యూచర్ టెన్స్. ఈజ్ అంటే ప్రెసెంట్ టెన్స్. వజ్ అంటే పాస్ట్ టెన్స్. విల్ బి అంటే ఫ్యూచర్ టెన్స్. ఈ మూడు ఫస్ట్ మీరు రేషియో ఈ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ చేస్తున్నప్పుడు పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ప్రెసెంట్ స్నేహకి వాళ్ళ నాన్న యొక్క ఏజ్ 1:6 లో ఉందంట. అంటే స్నేహ ఏజ్ 1 అయితే వాళ్ళ నాన్న ఏజ్ 6 అంట. స్నేహ ఏజ్ 2 అయితే వాళ్ళ నాన్న ఏజ్ 12. స్నేహ ఏజ్ 3 అయితే వాళ్ళ నాన్న ఏజ్ 18. స్నేహ ఏజ్ 4 అయితే వాళ్ళ నాన్న ఏజ్ 24. స్నేహ ఏజ్ 5 అయితే వాళ్ళ నాన్న ఏజ్ 30. కాకపోతే ఇప్పుడు స్నేహ ఏజ్ ఎంతో తెలియదు, వాళ్ళ నాన్న ఏజ్ ఎంతో మనకి తెలియదు.
ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు? స్నేహాస్ ఫాదర్స్ ఏజ్ విల్ బి, చూడండి ఇక్కడ విల్ బి అంటే ఫ్యూచర్. స్నేహాస్ ఫాదర్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 10 years. 10 సంవత్సరాల తర్వాత స్నేహ వాళ్ళ నాన్న యొక్క ఏజ్ విమల్ ఏజ్ కి డబుల్ ఉంటుందంట. ఓకే సరే, అది కూడా అలా గుర్తుపెట్టుకోండి. అయితే థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే, ఇది థర్డ్ స్టేట్మెంట్, ఇఫ్ విమల్స్ 8th birthday వాస్ సెలబ్రేటెడ్ 2 years ago. ఇక్కడ వరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది క్వశ్చన్ అడిగింది, వాట్ ఈస్ స్నేహాస్ ప్రెసెంట్ ఏజ్ అని. ఇఫ్ విమల్స్ 8th birthday వాస్ సెలబ్రేటెడ్ 2 years ago, 2 సంవత్సరాల క్రితం విమల్ అనే వాడి బర్త్డే 8th birthday సెలబ్రేట్ చేశారంటే ఎట్ ప్రెసెంట్ వాడి వయసు ఎంత అండి? అరే 2 సంవత్సరాల క్రితమే వాడు 8th birthday సెలబ్రేట్ చేశారు అంటే ఇప్పుడు వాడి వయసు ఎంత? 10. వాడి వయసు ఎంత ఇప్పుడు? 10. అర్థమవలేదా? అర్థం కాలేదు సార్, మళ్ళీ చెప్పండి. మీరు కొంచెం మ్యూట్ చేసుకోండి, నేను చెప్తా. ఇది కొంచెం మీది కనబడతలేదు సార్. ఏం కనబడట్లేదు మీకు? పైకి ఇది కరెక్ట్. బర్త్డే వాజ్ సెలబ్రేటెడ్. విమల్స్ 8th birthday వాజ్ సెలబ్రేటెడ్ 2 years ago. ఓకే, అంటే 2 సంవత్సరాల క్రితమే విమల్ యొక్క 8వ పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు. అంటే ఇప్పుడు వాడి బర్త్డే ఎంత? ఇప్పుడు వాడు 2 సంవత్సరాల క్రితమే వాడి బర్త్డే సెలబ్రేట్ చేస్తారంటే ఇప్పుడు వాడి వాడి వయసు 10 years. కరెక్టేనా? 10 years. ఓకే, ఇక్కడ వరకు తీసుకోండి చాలు. ఓకే, ఇక్కడ వజ్ అని చూడండి. అందుకనే నేను మీకు చూపిస్తుంది ఏంటి అంటే, వజ్ అంటే పాస్ట్ టెన్స్, విల్ బి అంటే ఫ్యూచర్ టెన్స్, ఈజ్ అంటే ప్రెసెంట్ టెన్స్. ఈ 3 స్టేట్మెంట్ల మీద ఈ 3 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు వాడి వయసు 10 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు విమల్ అనే వాడి వయసు అట్ ప్రెసెంట్ 10 సంవత్సరాలు, 10 years. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి, స్నేహాస్ ఫాదర్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ విమల్ ఏజ్ ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years అంటే ఎంత అండి? ఇప్పుడు ప్రెసెంట్ విమల్ ఏజ్ 10 సంవత్సరాలు, ఆఫ్టర్ 10 years అంటే విమల్ ఏజ్ 20 years కదా? కరెక్టేనా? విమల్ ఏజ్ ఆఫ్టర్ 10 years 20 years అవుతుంది, అవునా? అప్పుడు ఏమవుతుంది? స్నేహాస్ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? డబుల్ అన్నాడు కాబట్టి ఫాదర్ ఏజ్ డబుల్ అన్నాడు కదా, 20 years కి డబుల్ అన్నాడు కదా, డబుల్ అన్నాడు, 20 years కి డబుల్. చూడండి ఇక్కడ స్నేహాస్ ఫాదర్ ఏజ్ విల్ బి ట్వైస్ అన్నాడు. ట్వైస్ అంటే ఏంటి? 2 రెట్లు ఆఫ్ విమల్స్ ఏజ్ ఆఫ్టర్ 10 years. ఇప్పుడు విమల్ యొక్క ఏజ్ 10, ఆఫ్టర్ 10 years అంటే విమల్ కి 20 సంవత్సరాలు వస్తాయి. విమల్ కి 20 సంవత్సరాలు వచ్చినప్పుడు విమల్ వాళ్ళ స్నేహ వాళ్ళ నాన్నకి విమల్ కి ఎంత వయసు ఉంటుందో దానికి డబుల్ ఉంటుంది. అంటే విమల్ వాళ్ళ నాన్న వయసు 10 సంవత్సరాల తర్వాత 40. అంటే ఇప్పుడు వాడి వయసు ఎంత? 30 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత నాకు 40 వస్తాయి అంటే ఇప్పుడు నా వయసు ఎంత? 30 సంవత్సరాలు. అర్థమవలేదా? ఓకే, సమ్మ మీకు నీట్ గా ఇప్పుడు రాసి చూపిస్తాను. అగైన్ రిపీట్ సార్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏమో స్నేహ ఏజ్ ఈస్ 1/6 ఆఫ్ ఫాదర్, అవునా? ఓకేనా? సెకండ్, ఆఫ్టర్ 10 years, ఓకే, Sneha's father age will be twice of Vimal. Vimal celebrated his 8th birthday 2 years ago. What is Sneha's
బంజయ్ ఏజ్. మీ క్వశ్చన్ మొత్తం రాసా బోర్డు మీద ఇప్పుడు మళ్ళా మీకోసం. ఓకే, ఇప్పుడు చూడండి. ఫస్ట్ విమల్ అనేవాడు ఈస్ 8th బర్త్డే 2 years ముందు సెలబ్రేట్ చేసుకున్నాడండి. ఇప్పుడు నేను 2 సంవత్సరాల క్రితమే నా 8th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను అంటే ఇప్పుడు నేను 10th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటానని కదా అర్థం, అవునా కదా? ఓకే, అంటే విమల్ వయసు ఇప్పుడు 10. విమల్ అనేవాడి వయసు 10. కరెక్టేనా? ఇక్కడ వరకు ఓకేనా? నెక్స్ట్ ఈ పాయింట్ అయిపోయింది. విమల్ సెలబ్రేటెడ్ హిస్ 8th బర్త్డే 2 years ago. ఇప్పుడు విమల్ ఏజ్ 10. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ 10 years అంటే విమల్ వయసుకి 10 సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాలు నేను యాడ్ చేస్తే విమల్ వయసు ఎంత అవుతుంది? 20 అవుతుంది. ఆఫ్టర్ 10 years, ఓకే, స్నేహాస్ ఫాదర్ ఏజ్ విల్ బి twice of విమల్. ఎక్స్క్యూజ్ మీ ఉదయ్ గారు, సార్ నాట్ రీడబుల్. సార్ కొంచెం కెమెరా కొంచెం ముందుకని పెట్టండి. అర్థం అవ్వలేదు సార్. ఇట్ ఈస్ నాట్ రీడబుల్, కెనాట్ రీడ్. కొంచెం కెమెరా ముందుకని పెట్టండి, ఎందుకంటే చాలా ఫాల్ట్ చాలా చిన్నగా రాస్తున్నారు. ఓకే, అది అసలు క్లియర్ లేదు. యు నాట్ ఏబుల్ టు సీ సార్, అంటే విజిబుల్ లేదు. విజిబుల్ లేదు, ప్లీజ్. ఓకే 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 సార్. అదర్వైజ్ రైట్ లిటిల్ బిగ్. రైట్ ప్లీజ్ రైట్. క్వశ్చన్ మీరు రాస్తూ అర్థమవుతుందా? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు చెప్పండి ఒకసారి. ఫాలో అవ్వట్లేదు అన్న వాళ్ళు చెప్పండి ఒకసారి అన్మ్యూట్ చేసి. క్వశ్చన్ అర్థం అవ్వలేదా ఎవరికి? నాకు అర్థం అవ్వలేదు. ఓకే, విమల్ అనేవాడు 2 సంవత్సరాల క్రితం వాడు 8th బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడంటమ్మా. ఇప్పుడు వాడి వయసు ఎంత ఉంటుంది? 2 సంవత్సరాల క్రితం వాడు 8వ సంవత్సరం బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడంటే ఇప్పుడు వాడి వయసు 10వ సంవత్సరమే కదా. అక్కడ వరకు పక్కా కదా. మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ అందరికీ పిల్లలు ఉన్నారు కదా. ఓకే, మీ పిల్లోడు 2 సంవత్సరాల క్రితం 8వ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు అంటే ఈ సంవత్సరం వాడు 10వ బర్త్డే కదా మీరు సెలబ్రేట్ చేస్తారు. అంటే ఇప్పుడు విమల్ యొక్క ఏజ్ ప్రస్తుతం 10 సంవత్సరాలు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ విమల్ సెలబ్రేటెడ్ హిస్ 8th బర్త్డే 2 years ago అంటే విమల్ కి 10 years అని అర్థం. సెకండ్, ఆఫ్టర్ 10 years స్నేహాస్ ఫాదర్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ విమల్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఏజ్ తో కంపేర్ చేస్తున్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత విమల్ యొక్క వయసు 20 అవుతుంది. అవునా? 10 సంవత్సరాల తర్వాత విమల్ వయసు 20 అవుతుంది. అప్పుడు స్నేహాస్ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది అన్నాడు? వీడికి ఎంత ఉంటే వాడికి డబుల్ అయ్యిద్ది అన్నాడు. చూడండి, ఆఫ్టర్ 10 years స్నేహాస్ ఫాదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ ఆఫ్ విమల్ అంటే ఇది 40 అవుతుంది అన్నాడు. అవునా? అయితే ఇప్పుడు స్నేహ ఫాదర్ యొక్క కరెంట్ ఏజ్ ఎంత అంటే ఇక్కడ +10 చేశాం కాబట్టి ఇక్కడ -10 చేస్తే ఇక్కడ 30 years వస్తుంది. అంటే ఎట్ ప్రెసెంట్ స్నేహ వాళ్ళ నాన్న యొక్క ఏజ్ 30 సంవత్సరాలు. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్, స్నేహ ఏజ్ 1/6 ఆఫ్ ఫాదర్స్ ఏజ్ అన్నారు. ఓకే, మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం? స్నేహకి వాళ్ళ నాన్నకి రిలేషన్ రాసినప్పుడు 1:6, 2:12, 3:18, 4:24, 5:30 అని రాసుకున్నారు కదా. ఇక్కడ వాళ్ళ నాన్న ఏజ్ 30 అయితే స్నేహ ఏజ్ 5. డౌట్ క్లియర్? Yes sir, yes sir. Any doubts? No sir. Question అడిగారు, క్లియర్? నిహారిక Sir. క్లియర్? Yes sir. Other doubts? Yes sir. Other questions? Sir, I have one more question. Can I ask? Yes. A man has to state his age in years. Same ration ages ena? Yes sir. Okay, గట్టిగా. A man asked to state his age in years. His reply was, taken my age 3 years hence, multiply it by 3 and then subtract 3 times my age. 3 years ago,
and you will know how old I am. What is the age of the man? ఇది నాకు చాట్ బాక్స్ లో టైప్ చేయండి కుదిరితే. Yes, sir. ఓకే Okay, sir. ఓకే, లేదా ఎగ్జామ్ గ్రూప్ లో పోస్ట్ చేసేయండి క్వశ్చన్ ని. Sorry, sir. రైట్ మా. ఎనీ అదర్ డౌట్స్? నిన్న కంప్లీట్ చేసిన చాప్టర్స్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటి అసలు ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదా? సరే ఓకే, దెన్ నేనే కంటిన్యూ చేసేస్తా. ఓకే, రివిజన్ ఆఫ్ ఆల్ చాప్టర్స్. వీ హ్యావ్ 1 hour 15 minutes. నాకు తెలిసి అన్ని చాప్టర్స్ నేను రివైజ్ చేయగలను అనుకుంటున్నా. ఐ విల్ ట్రై టు రివైజ్. ఓకే, ఇన్ బిట్వీన్ ఎనీ డౌట్స్ ఉంటే, అంటే లైక్ పర్టికులర్ ప్రాబ్లమ్ డౌట్స్, ఈ ప్రాబ్లమ్ నాకు సార్ నాకు బోర్డు మీద సాల్వ్ చేయండి అని అంటే నేను సాల్వ్ చేస్తా. లేదు 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 అంటే నేనే కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తా మీకు. ఒక ప్రాబ్లం చెప్తా వినండి. కనబడుతుందా? నా బోర్డు మీద కనబడుతున్నాయా? ఇంకా గట్టిగా రాయాలా? ఓకే, చూడండి క్వశ్చన్. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఈస్ డివైడెడ్ బిట్వీన్ A and B in the ratio 1. బోర్డు కనిపించట్లేదు సార్. బోర్డు కనబడట్లేదా? మొబైల్ ప్రాబ్లం అనుకుంటా, అది ఇంటర్నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది. నాకు తెలుసు. సార్ అది వీడియో ఆన్ ఉంది కాబట్టి అందరిది మీ వీడియో రాకుండా వేరే వాళ్ళు వస్తా ఉంది. ఓకే, వీడియో ఆఫ్ చేసుకోండి. అదర్ దాన్ మీ అన్ని వీడియోస్ ఆఫ్ చేసుకోండి. నేను మాట్లాడితే నా వీడియోనే కనబడుతుంది, వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ వీడియో వాళ్ళకి కనబడుతుంది. ठीक है, भेजते हैं RSP. Okay, in the ratio 1:4. Okay, yes sir. A got 360 rupees. What is B share? ఎవరైనా చెప్తారా? సార్ వీడియో స్లిప్ అవుతుంది సార్. ఏమ్మా వీడియో స్లిప్ అవుతుంది సార్. అర్థం అవ్వట్లేదు నాకు మీరేం చెప్తున్నారు. వీడియో కనబడట్లేదు సార్. ఒకసారి దగ్గరే आपको బ్లాక్ వస్తుంది సార్. వీడియో ఆగుతుంది వస్తుంది సార్, మధ్య మధ్యలో ఆగిపోతుంది వస్తుంది అట్లా. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఆల్ అదర్ వీడియో షుడ్ బి ఆఫ్. అప్పుడు మీకు ఏమవుతుందంటే సిగ్నల్, ఇంటర్నెట్ సిగ్నల్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఒకసారి మ్యూట్ తీసేసి చెప్పండి. ఒకసారి ఎవరైనా మ్యూట్ తీసి కనబడుతుందో లేదో చెప్పండి. కనబడుతుంది. ఓకే, ఈ సమ్ అర్థమైందా? ఆన్సర్ ఎవరైనా చెప్తారా? సమ్ ఏంటంటే ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఈస్ డివైడెడ్ బిట్వీన్ A and B in the ratio 1:4. A got 360 rupees. What is B share? A అనేవాడికి B అనేవాడికి 1:4 షేర్స్ లో అమౌంట్ పంచారంట. A అనేవాడికి 360 రూపీస్ వచ్చిందంట. B అనేవాడికి ఎంత షేర్ వస్తుంది? ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. $12.40. 12:40 తప్పు. 12:30 ఆన్సర్ చెప్పింది. 1340. 1340. Yes. 12.40 sir.
రాంగా 1200 1320 1440 సార్. 1340 రాంగే కదా. 1440. 1440 is the right answer. ఓకే, ఎలాగా అని చెప్పాలా? ఇది See, 1 part 360 rupees. ఓకే, 4 parts ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్, 4 into 360. 4 into 360 వేస్తే 1440. ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థం అయిందంటే క్వశ్చన్ చాలా పెద్దది, అండర్స్టాండింగ్ మాత్రమే చేసుకుంటే, వన్స్ అండర్స్టాండింగ్ మాత్రమే ప్రాబ్లం. అండ్ 1230 అంటే ఇందాక 1230 చెప్పిన వాళ్ళకి మల్టిప్లికేషన్ రాదు, అది దేర్ వీక్నెస్. అది మల్టిప్లై చేయడం కరెక్ట్ గా సింపుల్ గా దే కేమ్ టు సమ్ వే. అంటే 1230 వరకు వచ్చారంటే వాళ్ళకి సమ్ అర్థమైంది కానీ ప్రాబ్లం చేయడం రాలేదు. 4 into 360 ని మల్టిప్లై చేస్తే 1440 అని మీరు కన్ఫామ్ గా చెప్పగలిగితే యూ కెన్ క్లియర్. అదే నేను చెప్తున్నా, మీరు ముందు భయాన్ని వదిలేయండి, భయాన్ని వదిలేసి చేయండి. ఈవెన్ ఫాస్ట్ గా చేసినా కూడా ఆన్సర్ లో తప్పు రాకూడదు. ఓకే, దిస్ ప్రాబ్లం రిలేటెడ్ టు రేషియో. మీకు ఆల్రెడీ రేషియో నేను చెప్పాను. రేషియో అంటే ఇద్దరికి సేమ్ ఐటమ్ ని షేర్ గా చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఇక్కడ ఆపిల్స్ ఉంటే ఇక్కడ ఆపిల్సే ఉండాలి. ఓకే, సపోజ్ ఆపిల్స్ ఉన్నాయి ఏ దగ్గర, బి దగ్గర. ఏ దగ్గర 2 ఆపిల్స్ ఉంటే బి దగ్గర 5 ఆపిల్స్ ఉన్నాయి. ఓకే, 12. ఒకవేళ 6:8 ఆపిల్స్ ఉన్నాయని రాసామనుకోండి, దిస్ ఈస్ నాట్ ఏ రేషియో. ఎందుకు ఈ రేషియో చిన్న రేషియో కాదు, దీన్ని ఇంకా తగ్గించాలి. 3:4 is the correct ratio for 6:8. Not 6:8 is not a correct ratio. 3:4 is the correct ratio. ఇక్కడ ఆపిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ రేషియో మనకి రేషియో అని చెప్పగలం. ఒకవేళ ఇక్కడ ఆపిల్స్ ప్లేస్ లో బనానాస్ ఉన్నాయి అనుకోండి, బనానాస్ అండ్ ఆపిల్స్ ని రేషియో కింద చూపించలేము. ఫస్ట్ లాజిక్ అది చూడండి. అండ్ సెకండ్ థింగ్, రేషియోలో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, ఆ టోటల్ ఏంటంటే ఫస్ట్ టోటల్ అమౌంట్ ఇచ్చేస్తాడు. టోటల్ ఇచ్చి ఒకవేళ టోటల్ 1800 అనుకోండి. ఓకే, టోటల్ 1800 A:B కి డివైడ్ చేయాలి 1:4 లో అని అడిగాడు అనుకోండి. ఓకే, ఏ వాల్యూ ఎంత అని అడుగుతాడు, లేదా బి వాల్యూ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఏముందండి, 1 part plus 4 parts టోటల్ 5 parts. 5 parts ఈక్వల్ టు 1800. ఓకే, 1 part ఈక్వల్ టు 1800 డివైడెడ్ బై 5 ఈక్వల్ టు 360. 1 part 360 కాబట్టి 4 parts అంటే 4 into 360 ఈస్ నథింగ్ బట్ 1440. ఏకి 360 వస్తుంది, బికి 1440 వస్తుంది. క్లియర్? ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం రేషియోలో అడుగుతాడు. డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? చెప్పండి. నో. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏమని అడుగుతాడంటే, ఓకే, సర్టెన్ సమ్. ఇందాక ఇక్కడ టోటల్ ఇచ్చాడు కదా, ఆ టోటల్ ఇవ్వడు. టోటల్ ఇవ్వకుండా ఏం చేస్తాడంటే, ఒక అమౌంట్ ని ఇద్దరికి డివైడ్ చేసాము. ఏ అనేవాడికి ఆ డివైడ్ చేసింది 2:5 రేషియోలో డివైడ్ చేసాము. ఏ అనేవాడికి 2, బి అనేవాడికి 5. ఓకే ఓకే, బి అనేవాడికి 400 వస్తే ఏ అనేవాడికి ఎంత వచ్చింది అని అడుగుతాడు. అంటే 5 parts 400 వచ్చింది. అంటే 1 part ఈక్వల్ టు 400 డివైడెడ్ బై 5 అంటే 80. 400 డివైడెడ్ బై 5 ఈస్ 80. 1 part 80 కాబట్టి ఇక్కడ ఉన్నది 2 parts కాబట్టి 2 into 80 it's 160. ఓకే, వాడు ఏది అడుగుతున్నాడు, ఏ షేర్ అడిగితే 160. ఒకవేళ ఇది టోటల్ ఎంత అని అడిగాడు అనుకోండి, టోటల్ ఎంత అని అడిగాడు అనుకోండి, టోటల్ హౌ మెనీ షేర్స్ ఆర్ దేర్? 7 parts. ఓకే, 7 parts. 1 part 80 అయితే 7 parts ఎంత అంటే 7 into 80 అంటే ఈ రెండు యాడ్ చేస్తాం ఈక్వల్ టు 560. దీనికన్నా రేషియోలో మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగడు.
ఓన్లీ థింగ్ ఈస్ యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. వన్స్ మీకు ఆ ప్రాబ్లం చదివి మీరు అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మీకు ఇది ఈజీ అవుతుంది. రేషియోలో ఈ 2 మోడల్స్ అడుగుతాడు. ఇది కాకుండా మాక్సిమం అడిగితే A/B = 1:2, B/C = 3:5, A/B/C ఎంత అంటాడు. కామన్ గా ఏమేమి ఇస్తున్నామో అది రాసుకుంటాం. A/B 1:2, B/C 3:5, 3తో ఈ 3తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 3:1 3 × 1 is 3, 3 2s are 6. అలాగే ఈ 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 × 3 is 6, 2 × 5 is 10. ఈ 3 రేషియోలో ఉన్నాయి. ఎందుకు 10 లో 6 లో 3 లో కన్ఫామ్ గా కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి. అదే ఒకవేళ ఇక్కడ 2 ఉందనుకోండి 1:3:5 వచ్చేది, అప్పుడు ఇది కరెక్ట్ రేషియో అయ్యేది. కానీ ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇదే స్మాలెస్ట్ ఫ్యాక్టర్ రేషియో అండ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంతకన్నా రేషియోలో మిమ్మల్ని ఏమీ అడగరు. ఓన్లీ థింగ్ ఈస్ మీరు అక్కడ ఇంగ్లీష్ ఏమని ఇస్తున్నాడో ఆ ఇంగ్లీష్ ని మీరు అర్థం చేసుకుని ఆన్సర్ రాయాలి. రేషియోలో టోటల్ గా ఈ ప్రాబ్లమ్స్ తప్ప ఏ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు అదర్ చాప్టర్. రేషియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు. ఇంకొక క్వశ్చన్ సార్ రేషియోలోనే. ఇంకో క్వశ్చన్ అడగనా? అవును సార్. మీ దగ్గర ఉందా? నేను అడగనా? నేను చెప్తాను సార్. మీరు చెప్తారా? గట్టిగా చెప్పండి కొంచెం. The sum of ₹80,000. A sum of ₹80,000 has to be distributed among P, Q, R and S. P, Q, R and S. Okay. 18 sir. 18. S 80 కాదు. 18. 18. ఏమా? Sir, yes. In the ratio of 4:3, 6:2, respectively, the amount of Q and S. మళ్ళా ఒకసారి క్వశ్చన్ టక్ టక్ చదవండి. Yes sir, అడిగింది అక్కడ the amount Q and S between ఎంత దొరుకుతుందని అనుకున్నాడు. అంతే కదా. ఇప్పుడు దీనిలో చేసేదేం లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదే ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఒక 18,000 ని 4:3:6:2 రేషియోలో PQRS కి డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నాడు. ఓకే, క్యూ కి ఎస్ కి కలిపి అడిగాడా లేదా డిఫరెంట్ గా అడిగాడా? కలిపి అడిగాడు సార్. ఓకే, డన్. ఇప్పుడు చూడు 4 మొత్తం టోటల్ షేర్స్ ఎన్ని దీంట్లో? 4 + 3 7 + 6 13 14 15 అంటే 15 పార్ట్స్ కదా. 15 పార్ట్స్ = 18,000. 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ ఆన్సర్ చెప్తున్నారా? నేను చేసుకోనా? 15 parts = 18,000 అంటే 1 part = 18,000/15. ఎవరైనా చేస్తారా? నేను చేయనా? 12:18:16. 1,200. 1,200. ఓకే, ఓకే, 1 part వాల్యూ 1,200. ఇప్పుడు మీకు ఎవరు అడిగారు క్యూది ఎంత 6 ఎంత అని అడిగాడు అనుకోండి. ఇప్పుడు 1 part క్యూది 3 parts కాబట్టి 3 × 12 3,600. ఎస్ ఎంత? 2 × 12 2,400. ఒకవేళ క్యూ ప్లస్ ఎస్ ఎంత అని అడిగాడు అనుకోండి, ఈ రెండు యాడ్ చేయండి, ఇది 6,000 వస్తుంది. క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ఓకే ఆన్సర్? సార్ ఇంకొకసారి చెప్పండి సార్ ప్లీజ్. ఓకే, టోటల్ అమౌంట్ 18,000 ఇచ్చారమ్మా. PQRS అనే వాళ్ళకి 4:3:6:2 షేర్ లో పంచండి, రేషియోలో పంచండి అన్నాడు. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు ముందు ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూడాలి. మనకి టోటల్ పార్ట్స్ 4 + 3 + 6 + 2 అంటే ఇవన్నీ కలిపి 15 పార్ట్స్ వచ్చింది. 15 parts = 18,000.
అంటే అప్పుడు ఒక్కొక్క పార్టీకి ఎంత కావాలి అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 18,000 డివైడెడ్ బై 15 అంటే 1200 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు క్యూ షేర్ ఎంత? 3 పార్ట్స్ కదా, 1 పార్ట్ 1200 కాబట్టి 3 పార్ట్స్ ఈక్వల్ టు 3600. ఓకే సార్. అలాగే ఎస్ షేర్ 2 పార్ట్స్, 2 into 1200 2400. విడివిడిగా క్యూ షేర్ 3600, ఎస్ షేర్ 2400. ఈ రెండు కలిపి క్యూ ప్లస్ 6 ఎంత అని అడిగాడు అనుకోండి, ఈ రెండు యాడ్ చేసేస్తాం. ఓకే ఓకే సార్. ఓకే, shall I move to next chapter? Yes sir. ఒక యానిమల్ ట్రేడర్ ఉన్నాడంట, యానిమల్ ట్రేడర్. ఓకే, an animal trader buys a cow at 800, okay, and wants to sell at 10% profit. Okay, what is the selling price? ఒక యానిమల్ ట్రేడర్ ఉన్నాడంట, అంటే జంతువుల్ని అమ్మేవాడు. వాడేంటి, ఒక కౌని 80 rupees profit. Selling price is 880. Sir, 80 rupees profit. 880 rupees. Yes, yes. నేను వాట్ ఇస్ ది సెల్లింగ్ ప్రైస్ అడిగాను కాబట్టి డైరెక్ట్లీ సే ది సెల్లింగ్ ప్రైస్. ఐ డిడ్ంట్ ఆస్క్ ది ప్రాఫిట్ ఎంత అని అడగలేదు. ఓకే, ద క్వశ్చన్ క్లియర్లీ ఆస్క్ దట్ వాట్ ఇస్ ది సెల్లింగ్ ప్రైస్. ఇట్ ఈస్ 880. 880 is the selling price. అర్థం కాని వాళ్ళకి చెప్తా వినండి. జంప్ అయిపోతుంది సార్ అక్కడ. ఏమ్మా? మీ స్క్రీన్ జంప్ అయిపోతుంది సార్ ప్రతిసారి. నాకు అర్థం అవ్వట్లేదు, బట్ నేనేం మూవ్ చేయట్లేదు. సార్ వీడియో ఫ్లిప్ అవుతుంది ఎందుకంటే వేరే వాళ్ళ వీడియో ఆన్ చేసి ఉంటారు కాబట్టి. వీడియో పైకి వెళ్ళిపోతుంది సార్, బ్లాక్ అయిపోతుంది వీడియో. ఇప్పుడు చూడండి అన్న, మీరు అందరూ ఆడియో వీడియో అంటే కెమెరా మైక్ అందరూ ఆఫ్ చేస్తే సార్ చెప్పేది క్లియర్ గా వినిపిస్తుంది, కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు మాట్లాడండి. నో వీడియోస్ ఆర్ ఆన్. ఓకే, నా వీడియో తప్ప ఇంకే వీడియో ఆన్ లేదు, అలాగే నా మైక్ తప్ప ఇంకే మైక్ ఆన్ లేదు ప్రస్తుతానికి. డౌట్ ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఓకే, వీడియో ఆన్ చేయొద్దు. రైట్, ఒక యానిమల్ ట్రేడర్ ఉన్నాడంట. హీ బైస్ ఏ కౌ at 800 and want to sell at 10% profit. ద క్వశ్చన్ ఆస్క్ వాట్ ఈస్ ది సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ ముందు ఇంగ్లీష్ మీకు అర్థమైంది అంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఇంగ్లీష్ అర్థం అవ్వాలి అంటే ముందు మీరు దాన్ని చదవాలి. అండ్ యానిమల్ ట్రేడర్ అంటే ఒక యానిమల్ ట్రేడర్ బైస్ ఏ కౌ at 800. ఒక కౌని 800 కొన్నాడు అంటే ది కాస్ట్ ప్రైస్ ఈస్ 800. ఓకే, అండ్ వాంట్స్ టు సెల్ ఎట్ 10% ప్రాఫిట్. ప్రాఫిట్ వాడు 10% వేయాలి అన్నాడు. 10% ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు, నాట్ ప్రాఫిట్ అమౌంట్ ఇవ్వలేదు. ఓకే, అండ్ వాట్ ఈస్ ఇట్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత. ఓకే, అంటే ఎప్పుడు కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% తీసుకోవాలి. ఇప్పుడు దీని మీద 10% వాడు ప్రాఫిట్ అడుగుతున్నాడు కాబట్టి 100 + 10 110%. ఇప్పుడు వాడి కాస్ట్ ప్రైస్ ఎంత? 800. 800 into 110/100 వేస్తే మీకు సెల్లింగ్ ప్రైస్ డైరెక్ట్ గా 880 అని వస్తుంది. యూ కెన్ స్ట్రైక్ ఇట్ ఆఫ్ లైక్ దిస్. 8 into 110 880. ఎనీ డౌట్స్? Doubts? Okay, I think there are no doubts because ఎవరు అన్మ్యూట్ చేయట్లేదు కాబట్టి నేను నో డౌట్స్ అని అనుకుంటున్నాను. ఓకే, రైట్. మళ్ళా కాస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ టక్టక్గా ఒకసారి మొత్తం చాప్టర్ చెప్పేస్తాను.
ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ కి మెయిన్ గా మనం చూడాల్సింది ఫస్ట్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే మనం కొనే ధర అండ్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ ప్రాఫిట్, లాస్, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్. ఈ 6 గుర్తుపెట్టుకుంటే బై డిఫాల్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్ అయిపోతుంది. సపోజ్ ఏదైనా వస్తువు 100 రూపీస్ కొని అంటే ఇట్ ఈస్ కాస్ట్ ప్రైస్ అండ్ 120 రూపీస్ కి అమ్మితే సెల్లింగ్ ప్రైస్ అంటే 120 రూపీస్ ఎక్కువ ఉంది కాబట్టి నీకు ఎప్పుడు ప్రాఫిటే వస్తుంది. ప్రాఫిట్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అదే ఒకవేళ నువ్వు 100 రూపీస్ కొని 80 రూపీస్ కి అమ్మితే, ఓకే 70 రూపీస్ కి అమ్మితే నీకు లాస్ వస్తుంది. అంటే ఎప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అంటే అప్పుడు లాస్ వస్తుంది. లాస్ కి ఫార్ములా ఏంటి? సిపి అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ తీయాలి అంటే ఫార్ములా ఏంటి అంటే ప్రాఫిట్ ఫార్ములా ఉంది కదా, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ divided by cost price into 100. This is the profit percentage formula. Next, loss percentage. Loss percentage ante cost price. ఇక్కడ loss కి formula ఉంది కదా, CP minus SP by CP into 100. ఇది loss percentage formula. ఈ 4 గాని మీరు గుర్తుపెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతే చేయగలుగుతారు. దీన్ని చేయాలి అంటే జస్ట్ మీరు ఆ ప్రాబ్లమ్స్ లో మిమ్మల్ని ఎజ్యూమ్ చేసుకోండి. మిమ్మల్ని ఎజ్యూమ్ చేసుకుంటే కన్ఫామ్ గా మీకు ఆ లాభం వస్తుంది, అంటే లైక్ కరెక్ట్ గా అది వస్తుంది, ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ చాలా చిన్న క్వశ్చన్స్ ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, నా దగ్గర ఉన్న మెటీరియల్ లో చాలా చిన్న క్వశ్చన్స్, అలా క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పేస్తారు. మీకు కానీ టాపిక్స్ అర్థమైతే మీకు ఎగ్జాంపుల్స్ తో చెప్పమంటే ఎగ్జాంపుల్స్ తో చెప్తా. ఓకే, సి 200 రూపీస్ పెట్టి ఒక బుక్ కొన్నాం, ఇట్ ఈస్ కాస్ట్ ప్రైస్. నేనే కొన్నా, 200 రూపీస్ పెట్టి ఒక బుక్ కొన్నా. మా ఫ్రెండ్ అడిగాడని దాన్ని నేను 180 రూపీస్ కి అమ్మేశా. క్లాస్ లో ఉన్నా. ఓకే, 180 రూపీస్ కి అమ్మేశాను. వాట్ ఇస్ ది ప్రాఫిట్ ఆర్ లాస్? బై డిఫాల్ట్ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఇట్స్ లాస్. ఎంత లాస్? 20 రూపీస్ లాస్. కాబట్టి కన్ఫర్మ్ గా అప్పుడు ప్రాస్ పర్సెంటేజ్ అయితే కనుక్కోమని చెప్పడు, లాస్ పర్సెంటేజ్ కనుక్కోమని చెప్తాడు. లాస్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100. అంటే సిపి మైనస్ ఎస్పి ఎంత? 20 రూపీస్. 20 డివైడెడ్ బై 200 ఇంటూ 100. జస్ట్ 10% లాస్. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేయొచ్చు ఎనీ టైం. ఓకే, మీకు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చు అని అనుకుంటున్నా. అట్లీస్ట్ మీరు ఇంటికి వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ మీద కొన్ని సమ్స్ చేయండి, మీకు డౌట్స్ వస్తాయి. మీకు డౌట్ వస్తే ఒకవేళ క్లాస్ లో అడగలేకపోతే నాకు ఎగ్జామ్ గ్రూప్ లో పోస్ట్ చేయండి, నేను దానికి సొల్యూషన్ చేసి నేను మీకు పెడతాను. మళ్ళా వీడియో అయినా పెడతాను, లేదా ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలి అని పేపర్ మీద అయినా పెడతాను. ఓకే, తర్వాత పెట్టేసి వెళ్ళిపో, తర్వాత చూస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పేస్తా అంతా టకటక. నాకు తెలిసి నెంబర్స్ 0 to 9, 0 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 నెంబర్సే మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మెయిన్ గా మనం అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాం. అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాము అంటే ఈ 0 to 9 మీదే మన లైఫ్ బేస్ అవుతుంది.
సపోజ్ నేను 1 2 3 4 5 కి ఒక చెక్ ఇవ్వాలనుకోండి, 1 2 3 4 5 కి ఒక చెక్ ఇవ్వాలి. చెక్ అంటే బయటికి ఒక బిల్ పేమెంట్ చేయాలి. నేను ఇది చూసుకోకుండా 1 2 బదులు 2 1 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది? వాల్యూ మారిపోతుంది. 12,345 రూపీస్ కి ఇవ్వాల్సిన చెక్ నేను 21,345 రూపీస్ కి ఇస్తున్నా. అంటే అది రైల్వేస్ కి నేను 9,000 రూపీస్ లాస్ చేశా. ఆ లాస్ కి వాళ్ళు నన్ను ఏం చేస్తారు? నన్ను కరెక్ట్ గా చెక్ చేయట్లేదు బిల్స్ పాస్ చేసేటప్పుడు అని చెప్పి నా మీద యాక్షన్ తీసుకుంటారు. అందువల్ల నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లేస్ చేస్తాయి. ఓకే, మీరు ఇది 12,000 21,000 అని మీరు తెలియాలి అంటే, మీకు కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే మీకు ఫిగర్స్ టు వర్డ్స్ అండ్ వర్డ్స్ టు ఫిగర్స్ రాయడం రావాలి. ఫిగర్స్ టు వర్డ్స్ అలాగే వర్డ్స్ టు ఫిగర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి మనకు తెలియాల్సిన నెంబర్ అంటే ఏదైనా నెంబర్ ఇలా ఒక నెంబర్ ఉంటే ఫస్ట్ డిజిట్ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores, 10 crores, 10 crores. ఇది 100% మనకి ఎప్పుడు చూస్తూ ఉండాలి. దీన్నే మనం రాసేటప్పుడు ఇప్పుడేం రాస్తాం? దీన్ని మనం మీకు పెద్ద నెంబర్లు ఎంత అవసరం ఎంత అడగడం, ఇక్కడ వరకు అయితే కన్ఫర్మ్ గా అడుగుతాడు. ఓకే, 76 lakhs అంటాం. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. కన్ఫర్మ్ గా 10 lakhs, లేదు అంటే క్రోర్. నెక్స్ట్ క్రోర్ అంటే 8 crores. 8 crores 76 lakhs ఒకసారి చదువుతున్నాం. ఓకే, 54,321. అందుకనే నేను మీకు ఏదైనా నెంబర్ రాస్తే 8 76 54 321 ఈ నెంబర్ ని నేను ఇలా డివైడ్ చేసుకోమని చెప్తున్నా. ఎందుకు అంటే 8 crores ఒకటే చదువుతున్నా, 76 lakh ఈ రెండు కలిపి ఒక నెంబర్ లా చదువుతున్నా, 54,000 ఒక నెంబర్ లా చదువుతున్నా, 300 సింగిల్ నెంబర్ చదువుతున్నా, 21. అందుకని ఏదైనా వర్డ్ ని ఫిగర్స్ టు వర్డ్స్ రాయమని చెబితే వెంటనే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ నెంబర్ ని ఇలా డివైడ్ చేసుకోవాలి. అదే నిన్న మీకు నేర్పించింది. ఫస్ట్ 2 digits కి, నెక్స్ట్ సింగిల్ డిజిట్ కి, నెక్స్ట్ 2 digits కి, నెక్స్ట్ 2 digits కి డివైడ్ చేసుకోండి. ఒక 100 ప్లేస్ తప్ప మిగతా అన్ని డబుల్ డిజిట్ కి డివైడ్ చేసుకోండి అని చెప్తున్నా. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్ దీన్నే వదిలేయండి. ఇప్పుడు ఇంకో నెంబర్ రాస్తున్నా, 33333. ఓకే, అన్ని 3లే ఇచ్చి ఫిగర్స్ టు వర్డ్స్ రాయమన్నాను అనుకోండి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ 2 digits, తర్వాత సింగిల్ డిజిట్, తర్వాత 2 digits, తర్వాత సింగిల్ డిజిట్ కింద డివైడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకో డిజిట్ కూడా ఉంటే దీన్ని డబుల్ డిజిట్ కింద డివైడ్ చేసుకోవాలి. ఓకే, అలా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs ఇది రాసుకుంటే ఇప్పుడు మీకు 3 lakh ఈ రెండు ఒకే దాంట్లో రాసుకున్నారు కదా, 33,000. ఇది ఒకటి సింగిల్ 333. ఇలా డివైడ్ చేసుకుని రాస్తే మీకు తప్పు జరగదు. ఇలా డివైడ్ చేసుకుని రాసుకోవాలి. ఒక 100 మాత్రమే సింగిల్ డిజిట్ గా పెట్టుకొని మిగతా 100కి డబుల్ డిజిట్ పెట్టుకొని చేయాలి. ఇది ఫిగర్స్ టు వర్డ్స్. అలాగే వర్డ్స్ టు ఫిగర్స్ ఇస్తే, ఒకవేళ వాడు వర్డ్స్ టు ఫిగర్స్ ఇచ్చాడు, ఆ వర్డ్స్ టు ఫిగర్ ఎలా ఇచ్చాడు? ఓకే, 3 lakh తర్వాత డైరెక్ట్ గా 520 అని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? దీన్ని ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరో ఒక అన్మ్యూట్ చేసి చెప్పండి దీని ఆన్సర్. 3,520. ఇప్పుడు నేను రాశాను అనుకోండి 3,520. ఇప్పుడు ఏమొచ్చింది? 300,520. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఉన్న నెంబర్స్ మాత్రమే ఇలా రాసుకున్నాను అనుకోండి. 3,520 3,520 వచ్చింది. అప్పుడు నేను దీన్ని చదివితే ఇప్పుడు ఏమవుతుంది? ఇది 3,520 అవుతుంది. 3 lakhs అన్నది రావట్లేదు.
కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs అని కింద రాసుకొని, ఓకే ఇప్పుడు 520 అంటే ఇక్కడ వరకు కరెక్ట్ గా ఉంది. 3 lakhs లో 3 lakhs ప్లేస్ కరెక్ట్ గా ఉంది. ఈ 10,000 అండ్ లాక్స్ కి 10,000 అండ్ థౌజండ్స్ కి 2 జీరోలు పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఇవ్వడం వాడు 3,520 అని ఇచ్చేసాడు. ఓకే బట్ మీరు 3 అండ్ 520 అని రాస్తే మీకు ఇలా 3,520 వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs అని రాసుకొని, ఓకే ఇప్పుడు 3 lakhs అని ఉంది. ఈ 10,000 అండ్ 1,000 ప్లేస్ లో 2 జీరోలు పెట్టుకోవాలి. అప్పుడే మీరు ఇప్పుడు చదవండి 3,520 అండ్ మీ ఆప్షన్స్ లో 30520 ఇస్తాడు, 3520 ఇస్తాడు, ఈ ఆన్సర్ ఇస్తాడు, ఇంకో ఎక్స్ట్రా జీరో పెట్టి కూడా ఇంకో ఆప్షన్ ఇస్తాడు. ఓకే కన్ఫ్యూజ్ అయిపోకూడదు. కన్ఫ్యూజ్ అవ్వకుండా కూల్ గా ఈ ఫార్ములా అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ని చేసి మీరు చేస్తే కన్ఫామ్ గా మార్క్ పక్కాగా వస్తుంది. అర్థమవుతుందా? సపోజ్ ఇంకోటి ఇస్తా చేయండి. ఓకే చూడండి 1 10 lakhs 1,000 and 1 only. ఎవరైనా రాస్తారా? నేను ఇప్పుడు ఏం రాస్తా? 10 lakhs అంటే 10, 1,000 1, 10 1,001, 10 1,001. తప్పు. 1,001. చూసారా మీకు ఎంత డౌట్ వచ్చిందో? ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ ఇది వదిలేయండి. ఫస్ట్ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ఓకే లాక్స్, 10 lakhs. ఓకే ఇలా రాసుకొని ఇక్కడ 10 lakhs అన్నాడు కాబట్టి 10 lakhs. ఓకే 1,000 అన్నాడు కాబట్టి 1,000 ప్లేస్ లో 1, 100 సేమ్ అనలేదు, 10 సేమ్ అనలేదు, మళ్ళా 1 ఒకటి అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఎలా రాయాలో అర్థమవుతుందా? నేను 2 hours ఆల్మోస్ట్ నేను మీతో 2 hours కాదండి 1.5 hours నేను అరుస్తూ ఉంటా. అట్లీస్ట్ మీకు 2 to 3 మార్క్స్ వస్తే చాలు నాకు మనిషికి, నా వల్ల సపోర్టింగ్. ఎందుకంటే మిగతాదంతా మీరే చదువుకోవాలి. బెస్ట్ వే టు డూ ది కరెక్ట్ ఆన్సర్. నాకు తెలిసి నేను కూడా ఇలాగే చెక్ చేసుకుంటా. ఆల్మోస్ట్ 80 crores బిల్ పాస్ చేసేటప్పుడు కూడా నేను ఇలాగే చెక్ చేసుకుంటా కరెక్ట్ గా అంతే అమౌంట్ వెళ్తుందా అని. గాట్ ఇట్? చాలా మందికి ఈ ఆన్సర్ తప్పొచ్చి ఉంటుంది. డోంట్ బి డిసప్పాయింటెడ్. బట్ నా వేని నేను ఎలా చెప్తున్నానో ఆ ప్రొసీజర్ ని ఫాలో అవ్వండి చాలు. ఓకే హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఓకే ఇప్పుడు మీకు ఫిగర్స్ ఇన్ వర్డ్స్ అండ్ వర్డ్స్ ఇన్ ఫిగర్స్ లో డౌట్ లేదని అనుకుంటున్నా. ఓకే నెక్స్ట్ మీ అందరికి నెక్స్ట్ రూల్ బాడ్మాస్ రూల్. BODMAS. ఏదైనా ప్రాబ్లం వాడు 1 + 2 × 3 -2 డివైడెడ్ బై ఓకే మళ్ళా +4 డివైడెడ్ బై 2 అని ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇచ్చాడు అనుకోండి, మీరు ఇక్కడి నుంచే 1 + 2 3, ఓకే 3 × 3 9, ఓకే 9 - 2 7, 7 + 4 ఓకే 11, 11 డివైడెడ్ బై 2 అంటే 5.5 ఆన్సర్ వచ్చింది. బట్ ఇట్స్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. మీరేం చేయాలి? ఫస్ట్ దీంట్లో బ్రాకెట్ ఉందా అని చూడాలి. B ఫర్ బ్రాకెట్, BRACKET బ్రాకెట్, O ఫర్ ఆఫ్, D ఫర్ డివిజన్, M ఫర్ మల్టిప్లికేషన్, A ఫర్ ఎడిషన్, S ఫర్ సబ్ట్రాక్షన్. ఈ 6 ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఫస్ట్ బ్రాకెట్ ఉందా? లేదు. O ఉందా? లేదు.
అంటే నెక్స్ట్ డి. డి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి 4 డివైడెడ్ బై 2 అంటే 2. మిగతాదంతా కామన్. నెక్స్ట్ ఎం. ఎం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే మల్టిప్లికేషన్. మిగతాదంతా కామన్. 1 + 3 × 6 2 6 -2 +2. నెక్స్ట్ ఎడిషన్. ఎడిషన్ దేనికి ఉంది? ఈ రెండు ఎడిషన్. 7 - 4. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ 3. ఆన్సర్ ఇస్ 3. ఇందాక ఆన్సర్ వచ్చింది 5.5 అని వచ్చింది. అర్థమైందా? ఈ బోర్డ్ మాస్ రూల్ ని పక్కాగా ఫాలో అయితేనే మీకు బోర్డ్ మాస్ లో ఆన్సర్స్ కరెక్ట్ గా వస్తాయి. ఠీకే? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? ఓకే, ఇట్లా ఇచ్చారమ్మా సమ్. ఓకే, దీన్ని సాల్వ్ చేయండి లేదా సింప్లిఫై అని అంటాడు. సింప్లిఫై గానీ సాల్వ్ గానీ అంటాడు. సింప్లిఫై, సాల్వ్ అని ఇలా ఆన్సర్ ఇలా ఇచ్చాడు క్వశ్చన్. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మీరు 1 + 2 3 3 × 3 9 9 - 2 అని చేయకూడదు. చేయకుండా ఈ బోర్డ్ మాస్ అని బి తర్వాత ఓ తర్వాత డి తర్వాత ఎం తర్వాత ఏ తర్వాత ఎస్ అన్నది ఫాలో చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, బి బ్రాకెట్ లేదు, ఓ ఆఫ్ లేదు. నెక్స్ట్ డి ఫర్ డివిజన్. డివిజన్ ఉందో లేదో చూడండి. ఇక్కడ 4/2 అన్నది 4 డివైడెడ్ బై 2 అన్నది డివిజన్. కాబట్టి ఇక్కడ 2 కదా. 4/2 is 2. తర్వాత సేమ్ మిగతా అంతా మళ్ళా కాపీ చేసుకోండి కిందకి. నెక్స్ట్ డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఎక్కడ ఉందో చూడండి. మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది కాబట్టి 2 × 3 6. మిగతాదంతా సేమ్ కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఎడిషన్. ఇక్కడ ఒక ఎడిషన్ ఉంది, ఇక్కడ ఒక ఎడిషన్ ఉంది. ఉందా? ఎనీవన్ ఆన్సర్? ఏంటి ఎవరు సాల్వ్ చేయండి దీన్ని. 7 - 4 కరెక్టేనా? 7 1 + 6 7 పక్కా. 7 ఎస్ సార్. -2 + 2 కొట్టేయచ్చా? కొట్టేలేము. ఫస్ట్ 2 + 2 4. తర్వాత స్టెప్ లో 7 - 4 చేయాలి సార్. మీకు బ్రాకెట్ ఇచ్చాడా ఇక్కడ? లేదు, బ్రాకెట్ లేదు. అప్పుడు ఏం చేస్తారు? బ్రాకెట్ లేదు కాబట్టి నెక్స్ట్ అడిషన్ ఉంది సార్. అడిషన్ 2 + 2 4. ఇక్కడ 4 వేసుకుంటారు. ఇక్కడ మైనస్ ఉంది, 7 - 4 3 వేస్తారు. 3. ఇంత క్రిటికల్ గా అయితే ఇవ్వడు మీకు, అదైతే డౌట్ లేదు. ఇవన్నీ మనకు మనం ఊహించుకొని చేస్తున్న లెక్కలు. ఎక్కడా సమ్స్ కాపీ చేయట్లేదు మనం. ఓకే, ఎనీవే బోర్డ్ మాస్ ఇది ఫాలో అవ్వడం మాత్రం నేర్చుకోండి. నెక్స్ట్ రేషియో ఆల్రెడీ డిస్కస్ చేసాం. మనం ఇప్పుడు యావరేజ్ కి వెళ్తున్నాం. ఓకే, యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ ఫార్ములా ఏంటి? Sum of numbers divided by total number of numbers. టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అని అంటాం. మామూలుగా చాలా ఫార్ములాస్ ఉంటాయి దీనికి. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఒక రోజు, మళ్ళీ అదే మాటిమాటికి అదే చెప్తున్నా అనుకోవద్దు. ఏం ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు? ఓకే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఫ్రైడే, ఈ 5 రోజులు నేను ఆఫీస్కి వెళ్తాను. ఓకే, ఇవాళ ఫస్ట్ రోజు నాకు బస్ దొరికింది, ఓన్లీ 40 రూపీస్ నా ఎక్స్పెన్సెస్ అయ్యాయి.
ట్యూస్డే బస్ దొరకలేదు, కార్లో వెళ్ళాల్సి వచ్చింది, 300 రూపీస్ ఎక్స్పెన్సెస్ అయ్యింది. ఓకే, వెన్స్డే నాకు మళ్ళా బస్ దొరికింది, బట్ 2 బస్సులు చేంజ్ అవ్వాల్సి వచ్చింది, 50 రూపీస్ ఎక్స్పెన్సెస్ అయ్యింది. థర్స్డే మళ్ళా ఒక ఏంటి ర్యాపిడో స్కూటర్ దొరికింది, 100 రూపీస్ లో ఒక నన్ను డ్రాప్ చేశాడు. ఫ్రైడే నేను లీవ్ పెట్టాను. ఓకే, కానీ బయట తిరిగాను, ఒక 200 రూపీస్ ఎక్స్పెన్సెస్ అయినాయి. ఇప్పుడు వీక్ పర్ డే నాకు ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి అంటే, పర్ డే యావరేజ్ గా నాకు ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి అంటే, ఈ 5 యాడ్ చేస్తే టోటల్ సమ్ వస్తుంది. యాడ్ చేయండి. 690 690 డివైడెడ్ బై upon 5. 5. Yes sir, divide చేయండి. యావరేజ్ ఎంత? 38 సార్. ఇప్పుడు సార్ 138 రూపీస్. 138. కరెక్ట్ సార్. 138 సార్ వీడియో కనబడతలేదు సార్. ఇప్పుడు పోతుంది వస్తుంది సార్ అది వీడియో. వీడియో ప్రాబ్లం ఉన్నది సార్. యాక్చువల్ గా నాకు వీడియోకి నేనేం చేయాలో నాకు తెలియట్లేదు. నా నెట్ పర్ఫెక్ట్ గా నుంచి ఉంటుంది అంటే లైక్ స్టాండర్డ్ రైల్ నెట్ యూజ్ చేస్తున్నాను, అట్లీస్ట్ ఎయిర్టెల్ అలా కూడా యూజ్ చేయట్లేదు. అండ్ సగం మందికి కనబడుతుంది లేదో తెలియటం లేదు. ఎనీవే మీకు ఇప్పుడు కనబడుతుందా? ఓకే, యావరేజ్ ఎంత? 690 డివైడెడ్ బై 5. ఓకే, రాదు అనుకోండి. ఒకవేళ రాదు అంటే ఈజీగా ఇలా చేయండి. అట్లీస్ట్ ఇలా చేయడం వచ్చు కదా మీకు. 5 1 jar 5, 1 19. ఓకే, 5 3 jar 15, 4 0, 5 8 jar 40, 5 8 jar 40, 0 అంటే యావరేజ్ 138. ఓకే, యావరేజ్ 138. ఇంతకన్నా ఈజియెస్ట్ మెథడ్ ఉండదు. ఓకే, ఇప్పుడు యావరేజ్ 138 అన్నది తెలిసింది. సపోజ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ మోడల్లో వాడు ఏమిస్తాడంటే, ఇప్పుడు మీకు 5 ఈవెంట్స్ వాడే ఇచ్చేసి యావరేజ్ కనుక్కోమంటున్నాడు. ఓకే, కొన్నిసార్లు వాడు యావరేజ్ ఇచ్చేస్తాడు. ఓకే, యావరేజ్ ఈస్ 60 అంటాడు. యావరేజ్ 60 అని. ఓకే, వీడు 100 రూపీస్ ఖర్చు పెట్టాడు, వీడు 25 రూపీస్ ఖర్చు పెట్టాడు. సి అనేవాడు ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు. ఓకే, ఈ సి అనేవాడు ఎంత ఖర్చు పెట్టాడో కనిపెట్టండి. యావరేజ్ గా ముగ్గురు కలిసి 60 రూపీస్ ఖర్చు పెట్టారు అని చెప్పాడు. ఓకే, అంటే ఏంటి? ఈ ముగ్గురు యాడ్ చేస్తే మీకు 60 × 3 180 రావాలి. ఓకే, వీళ్ళిద్దరు కలిసే 125 ఖర్చు పెట్టేశారని తెలిసింది. అంటే మూడో వాడు ఎంత ఖర్చు పెట్టినట్టు? 55. అంటే ఇది సి షేర్ అన్నమాట. ఇలాంటి ఇంకో మోడల్ అడుగుతాడు యావరేజ్ లో. ఎవరికైనా అర్థం అవ్వలేదా ఇది? సి ఇందాక క్వశ్చన్ లో ఈ ఈవెంట్స్ అన్ని ఇచ్చేసి యావరేజ్ ఎంత అన్నాడు. ఈ క్వశ్చన్ లో యావరేజ్ ఇచ్చేసాడు, అదర్ 2 ఈవెంట్స్ ఇచ్చాడు, థర్డ్ ఈవెంట్ ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని డిఫరెంట్ టైప్ గా అడుగుతారు. ఓకే, యావరేజ్ లో ఇది సెకండ్ టైప్ ఆఫ్ మోడల్ అన్నమాట వాడు అడగడానికి. ఇక్కడ యావరేజ్ ఇచ్చేసాడు. ఇక్కడ యావరేజ్ మనిషికి 60 కాబట్టి టోటల్ ముగ్గురికి కాబట్టి 6 × 3 టోటల్ ఎక్స్పెండిచర్ 180. ఏ షేర్ 100, బి 25 ఖర్చు పెట్టేశాడు. అంటే ఇంకా సి అనేవాడు 180 మైనస్ 125 చేస్తే 55. దీన్ని బట్టి సి షేర్ 55. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సి అన్మ్యూట్ చేసుకుని అడగచ్చు. అర్థమైంది సార్. క్లియర్ అర్థమైంది సార్. సార్ వీడియో సరిగ్గా వస్తలేదు సార్. మీ టైం బాగాలేదు అయితే నేను ఇంకా ఏం చేయలేను మా. నా దగ్గర ఆప్షన్స్ లేవు. మాక్సిమం చేయగలిగితే ఏంటంటే ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేయగలుగుతాను.
నిన్న బాగుండే సార్, ఇవాళ మొత్తం జంప్ అయిపోతుంది వీడియో మీది, మీ స్క్రీన్ జంప్. మీరు అందరు వీడియోలు ఆఫ్ చేసేసుకోండి. మేబీ నెట్ స్పీడ్ తగ్గి ఉండొచ్చు, దాని వల్లే వీడియో క్లారిటీ లేకుండా పోతుంది. ఆ వీడియోస్ ఆఫ్ ఉన్నాయి సార్. ఇప్పుడు సార్ సార్ చెప్పండి. ఇప్పుడు ఏబి రెండింటిని కలిపితే 125 అయింది కదా సార్? అవును, 125 అయింది కదా. 100 + 25 125. తర్వాత 55 ఎట్లా వచ్చింది? ఈ రెండు మైనస్ చేశా కదా ఇక్కడ. అంటే 180 నుండి 125 మైనస్ చేసిరా? అవును. ఓకే, అర్థమైంది. మళ్ళా చెప్పాలా? అర్థమైంది సార్. ఓకే సరే, యావరేజ్ కూడా కంప్లీట్ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ పార్ట్నర్షిప్ లో నిన్న మనం ఏం నేర్చుకున్నాం? ఇన్వెస్ట్మెంట్ రేషియో. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ రేషియోలోనే ప్రాఫిట్ రేషియో కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. అంటే సపోజ్ ఇద్దరు ఏ బి అనేవాళ్ళు ఒక బిజినెస్ పెట్టారు. వీడు 100 రూపీస్ పెట్టాడు, వీడు 200 రూపీస్ పెట్టాడు. ఓకే, ప్రాఫిట్ ఎంత వచ్చింది? 30 రూపీస్ వచ్చింది. 30 రూపీస్. ఎవరెవరు ఎంత తీసుకోవాలి తెలియదు కదా మనకి. ఇద్దరు ఓకే, ఇద్దరు 15 తీసుకుందాం. ఇద్దరు 15 తీసుకున్నారు అంటే అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు? బి అనేవాడు 200 పెట్టాడు, ఏ అనేవాడు 100 పెట్టాడు. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు దీన్ని రేషియోకి తీసుకురావాలి. ఇవి 1:2 రేషియోలో ఉన్నాయి. అంటే 3 పార్ట్స్ కి 30 రూపీస్ కాబట్టి 1 పార్ట్ కి 10 రూపీస్. ఇట్స్ నథింగ్ బట్ 30/3. ఓకే, అంటే ఇప్పుడు 1 పార్ట్ కి 10 రూపీస్ కాబట్టి ఏ అనేవాడు 10 రూపీస్ తీసుకుంటాడు, బి అనేవాడు 20 రూపీస్ తీసుకుంటాడు. ఎందుకు? వీటిది 2 పార్ట్స్, వీటిది 1 పార్ట్. దిస్ ఈస్ పార్ట్నర్షిప్. కానీ దీనికన్నా కొంచెం, అంటే ఇది ఎగ్జాంపుల్ కి బాగానే ఉంది, కొంచెం కాంప్లికేటెడ్ ఏంటంటే నెక్స్ట్ వాడు ఏమి ఇస్తాడంటే ఏబి వీడు 800 రూపీస్ 12 మంత్స్ పెట్టాడు, వీడు 600 రూపీస్ 10 మంత్స్ పెట్టాడు అనుకుందాం. ఓకే, ప్రాఫిట్ ఎంత అనుకుందాం? ఒక 1200 ప్రాఫిట్ అనుకుందాం. ప్రాఫిట్ ఈస్ 1200. వీళ్ళిద్దరిని షేర్ తీసుకోమని చెప్పాడు అనుకోండి. మీరు ముందు ఈ రెండు రేషియో కనుక్కోవాలి. రేషియో కనుక్కోవాలంటే మల్టిప్లై చేయాలి. 6000 ఇక్కడ 9600. ఓకే, ఈ రెండింటికి రేషియో తీసుకురావాలంటే 96:60. ఇంకా తగ్గించుకుంటూ వెళ్ళాలి కదా రేషియో అంటే. ఓకే, 16:10. ఇంకా తగ్గిస్తే 8:5. ఇది ఓకే. ఇప్పుడు మీకు టోటల్ పార్ట్స్ ఎన్ని వచ్చాయి? 13 పార్ట్స్ వచ్చాయి. 13 పార్ట్స్ కి 1300 కాబట్టి ఏ అనేవాడు 8 పార్ట్స్ కాబట్టి వీడు 800 తీసుకుంటాడు, మిగతా 5 అనేవాడు 500 తీసుకుంటాడు. ఓకే, దీంట్లో పార్ట్నర్షిప్ లో ఇంతకన్నా మిమ్మల్ని ఏమీ అడగడు. మీకు అర్థం అవ్వాల్సింది కాన్సెప్ట్ మాత్రమే. వన్స్ మీకు కాన్సెప్ట్ అర్థమైంది అంటే బై డిఫాల్ట్ మీకు ఇది చాలా ఈజీ అవుతుంది. మీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎప్పుడు పార్ట్నర్షిప్ అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఓకే, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. వన్స్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఏ రేషియోలో పెడతారో ప్రాఫిట్ కూడా అదే రేషియోలో వస్తుంది అని మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇది మెయిన్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ పర్సంటేజ్. ఓకే, పర్సంటేజ్ అంటే పర్ సెంట్ అని దాంట్లోనే ఉంది. పర్ సెంట్, సెంట్ అంటే 100, ఫర్ ఎవ్రీ 100 అని అర్థం పర్సంటేజ్ అంటే. సపోజ్ నేను నాకు స్కూల్లో 70% మార్క్స్ వచ్చాయి
అని చెప్తున్నా. అంటే 70% మార్క్స్ నాకు స్కూల్లో వచ్చాయి అని చెప్పానంటే నాకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ కి 100 మార్క్స్ కి ఎగ్జామ్ పెడితే ఫర్ ఎవ్రీ 100 నాకు 70 వచ్చాయి అని అర్థం. టోటల్ గా నాకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అంటే టోటల్ మార్క్స్ ఎన్ని వాళ్ళు ఇచ్చింది 600 లో 70% వచ్చాయి అంటే నాకు వచ్చిన మార్క్స్ ఎన్ని అని అంటే 600 into 70/100 ఈ రెండు కొట్టేస్తే 670 నాకు 420 మార్క్స్ వచ్చాయని అర్థం. ఏం చేయలేదు మా పెట్టేసి వదిలేండి, తర్వాత చేస్తాను. ఓకే, 6 into 70 420 మార్క్స్ వచ్చాయని అర్థం. డౌట్స్? అలాగే మీ కొత్త పర్సంటేజ్ లో ఇలా కూడా అడుగుతున్నాడు, వాట్ ఈస్ 20% ఆఫ్ 25% ఆఫ్ 400 అన్నాడు అనుకోండి. ఫస్ట్ 25% ఆఫ్ 400 ఎంతో కనుక్కోండి. ఎంత? 25/100 into 400 అంతే కదా. ఈ 100 దీంట్లో 4 times అంటే 100. ఇక్కడ 100 వచ్చింది దీని మొత్తానికి. ఇప్పుడు 20% ఆఫ్ 100 కనుక్కోండి. ఓకే, 20% ఆఫ్ 100 అంటే ఇట్స్ నథింగ్ బట్ 20. దీని మొత్తం ఆన్సర్, మొత్తానికి సమ్ కి ఆన్సర్ 20. పర్సంటేజ్ లో ఇంతకన్నా మిమ్మల్ని ఏమీ అడగడు. సార్ ఇదే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 25% ఫస్ట్ అది తీయాలి సార్. అది ఎప్పుడు ఎట్లా తీసినా వస్తుంది. సపోజ్ సార్ ఇప్పుడు 20% తీయకుండా 25 సపోజ్ ఓకే, మీరు ఫస్ట్ ఇదే క్వశ్చన్ రివర్స్ లో కూడా చేయొచ్చు. అంటే ఫస్ట్ 20% ఆఫ్ 400 కూడా తీసుకోవచ్చు. 20/400 తీయండి, ఎంత వస్తుంది? 80 కదా. ఓకే, ఇప్పుడు దీని 80కి 25% తీయండి. 25% ఆఫ్ 80 కదా ఇప్పుడు మరి కనుక్కోవాల్సింది. అంటే 25/100 into 80 కదా. 1 time 4 times 480 లో 20 times కాబట్టి 20 will be the answer. మీరు ఏది ఫస్ట్ చేసి ఏది సెకండ్ చేసినా ఆన్సర్ అదే వస్తుంది. అర్థమవలేదా? ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్, టైం, స్పీడ్. ఈ మూడింటికి నేను ఒకటే ఫార్ములా నిన్న మీకు చెప్పాను. డి సార్ వీడియో స్టక్ సార్. చూడు ఇదే చంద్రుడా చెప్పు, చెప్పు. ఏది ఇప్పుడే తెలియదు కదా, వేసినాం. ఈక్యూ వేసిన అదే ఏదో క్యాన్సల్ అది పెట్టండి మీరు. అంటే నువ్వు క్యాన్సల్ ఏమైనా చేసినావా? మరి ఏం కాదు, ఈక్యూ అయితే వేసేసిన. అది సార్ వీడియో వస్తలేదు సార్. దాంతో ఎమర్జెన్సీ కోటా అని ఉంటుంది, ఆ కోటా నుండి మనం వేయాలని
కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది, కొంచెం 2 minutes లో విల్ కమ్ బ్యాక్. 2 minutes మా. నేను క్లియర్ చేసేసిన పని. నీకు అవసరం ఉంటే నేను ఫోటో తీయించిన అది నీకు పంపిస్తాను. చిన్న ఇంత మంచిగా ఎన్నిసార్లు చెప్పిన అంత పెద్ద పెద్దనే పోతారా పోయిందా ఒక్కొక్కటి నేర్పిస్తారు ఇప్పుడు మ్యూట్ తీసి మ్యూట్ పెట్టాలంటే రాజా ప్రైజ్ లార్డ్ అయ్యో అయ్యో ఈ బాబు ఉన్నది కదా నేను మొబైల్ నుంచి కనెక్ట్ చేశాను. కనబడుతుందా? క్లారిటీ ఉందా? ఓకే సార్, కనబడుతుంది సార్. ఓకే ఓకే ఓకే. డిస్టెన్స్ కిలోమీటర్స్ లో, టైం ని హవర్స్ లో, స్పీడ్ ని కిలోమీటర్స్ పర్ అవర్ లో కొలుస్తారు. ఓకే, ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా 2 ఫ్యాక్టర్స్ ఇవ్వకుండా థర్డ్ ఫ్యాక్టర్ ని కనుక్కోలేము. కన్ఫామ్ గా వాడు 2 ఫ్యాక్టర్స్ ఇవ్వాలి, 2 వేరియబుల్స్ అక్కడ నీకు కనబడాలి. అంటే ఇప్పుడు D2S లో ఏదైనా 2 ఇస్తేనే 3 చేయగలుగుతాం. ఇప్పుడు DTS లో డిస్టెన్స్ టైం ఇస్తేనే మీరు స్పీడ్ ని కనుక్కుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఇది ఎంత డిస్టెన్స్ ఉందో మనకు తెలియదు అనుకుందాం. A నుంచి B కి ఎంత డిస్టెన్సో మనకు తెలియదు, అంటే డిస్టెన్స్ తెలియదు. బట్ వాడు ఏమి ఇచ్చాడు? టైం ఏమో 10 hours అని ఇచ్చాడు. టైం 10 hours, స్పీడ్ 20 kilometers per hour అని ఇచ్చాడు. ఓకే, డిస్టెన్స్ ఎంతో కనుక్కోండి అంటాడు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? T/S. మనం ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. DTS డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? T/S. అంటే ఇక్కడ 10 hours 20 hours ఇచ్చారు కాబట్టి డిస్టెన్స్ 10 × 220 200 kilometers అన్నమాట. ఓకే, ఈ 3 ఏం చేసినా ఒకవేళ 200 kilometers కూడా ఇచ్చి, ఓకే, టైం ఏమో 5 hours అని ఇచ్చి స్పీడ్ ఎంత అన్నాడు అనుకోండి. స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 200 kilometers. టైం ఎంత? 5 hours. అంటే 200/5 అంటే 40 kilometers per hour ఇది స్పీడ్. ఓకే, అలాగే ఒకవేళ వాడు ఈసారి స్పీడ్ ఇచ్చేసాడు 80 kilometers. ఓకే, డిస్టెన్స్ ఇచ్చేసాడు 400 kilometers. ఓకే, టైం ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, టైం ఫార్ములా ఏంటి? D/S. టైం ఫార్ములా D/S. D ఎంత? 400 kilometers. టైం కనుక్కోవాలి. స్పీడ్ 80 kilometers per hour. అంటే 400/80 ఈజ్ 5 hours అన్నమాట. ఇంతే. ఈ మూడింటిని మనం గుర్తు పెట్టుకోగలిగితే ఆటోమేటిక్ గా టైం అండ్ డిస్టెన్స్ ఈజీగా చేసేస్తాం. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనం ఏం మాట్లాడుకున్నాం నిన్న? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. PTR by 100. ఓకేనా? P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సపోజ్ ప్రిన్సిపల్ 20,000, ఓకే, టైం 3 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే మొత్తం 20,000 into time 3 years into 6 divided by 100. 3 స్ట్రైక్ చేసేసి 200 into 3 600 into 6 అంటే 3600 rupees will be the interest అన్నమాట. Any doubts? No, sir. ఓకే, సపోజ్ ఒకవేళ ఈ టైం మాత్రం వాడు మంత్స్ లో ఇస్తే, అంటే 8 months 4 months 3 months 60 months అలా ఇచ్చాడు అనుకోండి. ఒకవేళ 60 months అని ఇచ్చాడు అనుకోండి, మీరేం చేయాలి అంటే ఈ టైం తీసుకునే దగ్గర 60/12 అని తీసుకోవాలి. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 అయితే 20,000 అమౌంట్ అయితే ఇలా తీసుకోవాలి, 60/12 అని తీసుకోవాలి. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు? 5 years అని డైరెక్ట్ గా కూడా రాసుకోవచ్చు. అదే ఒకవేళ 4 months అని ఇచ్చాడు అనుకోండి, ఈ 60/12 ప్లేస్ లో 4/12 అని రాసుకోవాలి. దీన్నే మనం 1/2 1/3 1/4 2/3 2/4 సారీ 2/3 1/3 అలాగా కూడా క్యాల్కులేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది నేను మనం ఆల్రెడీ చూసాం, మళ్ళా చెప్పమంటే నేను మళ్ళీ ఒకసారి చెప్తా అది. ఓకే, సపోజ్ 3 months అనుకోండి, సారీ 2 months అనుకోండి. 2 months అంటే 2/12 అంటే 1/6 అన్నమాట. అదే 3 months అనుకోండి, 3 months అంటే 3/12 అంటే 1/4. ఓకే, ఒకవేళ 4 months ఇచ్చారు అనుకోండి, 4 months అంటే 4/12 అంటే 1/3 year. సేమ్ అలాగే ఒకవేళ 6 months అని ఇచ్చారు అనుకోండి, 6 months అంటే ఏముంది? 6/12 అంటే 1/2 year. సపోజ్ 8 months అని ఇచ్చాడు అనుకోండి, 8/12 అంటే 2/3 years. ఇలా ఈ 2/3 ఇక్కడ రాసుకుంటే మీకు క్యాల్కులేషన్ చేసినప్పుడు ఈజీ అవుతుంది. అలాగే 60 ఎవరో పిలుస్తున్నారు. ఒక్కొక్కసారి 1 year 6 months కూడా ఇస్తుంటాడు సార్. రాసుకోండి, మీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా అప్పుడైనా. సార్ ఓకే, మీకు ఓకే ఈజీ చెప్తా, ఈజీ చేస్తా. మీకు ఏమని ఇచ్చాడు? 1 year 6 months అన్నాడు, అంతే కదా? yes sir, yes. ఓకే, ఇప్పుడు 1 year కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months ఉంటాయి, అవునా? ప్లస్ 6 కదా, అంటే టోటల్ 18 months, అవునా? ఓకే సార్. 18/12 రాసుకోండి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు 2 years 6 months అన్నాడు అనుకోండి, 2 years కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 + 12 అంతే కదా? 12 + 12 24 + 6 30 months. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఈ ఫార్ములా మీకు వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగానే మీరు చేసేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ చైన్ రూల్, సారీ సిరీస్. నేను మీకు ఆల్రెడీ నిన్న సిరీస్ డిస్కస్ చేసాం. డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ మీరు తీయగలిగితే థర్డ్ నెంబర్ ఆటోమేటిక్ గా అదేంటో మీకు తెలుస్తుంది. అంటే సపోజ్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 50, ఇక్కడ 60, ఇక్కడ 70, ఇక్కడ 80, నెక్స్ట్ నెంబర్ ఎంత అని అడిగాడు అనుకోండి, మీరు ఏం చేస్తున్నారు? అన్ని +10 యాడ్ చేస్తున్నాడు. +10 కదా అన్నిటికీ చేస్తుంది. 60 - 10 50 10, 70 - 60 10, 80 - 70 10. అంటే ఇక్కడ
ఈ రెండు యాడ్ చేస్తున్నాడు కదా 70 + 10 80 అంటే ఇక్కడ 10 చేసుకొని 80 + 10 ద నెక్స్ట్ నెంబర్ విల్ బి 90. ఓకే సేమ్ సిరీస్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద సమ్స్ ఇలా మీరు సాల్వ్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ. ఓకే నేను ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ టకటక రాస్తా, ట్రై చేయండి. Come on, fast. Sir, 16. ఇంకో ఆన్సర్ చెప్పాలా? 16 సార్. ఇంకో ఆన్సర్ నేను నిన్ను అడిగానా? ఇంకో ఆన్సర్ 16. సి ఇది కనపడుతుంది చూడండి. 3 3 3 7 - 4 3 10 - 7 3 13 - 10 3 అంటే ఇక్కడ ఏమవ్వాలి 13 + 3 ఇక్కడ 16 అవుతుంది. సేమ్ ఇది చిన్న నెంబర్స్ కాబట్టి మీరు ఫాస్ట్ గా చెప్తున్నారు. మీకు మాక్సిమం ఇస్తాడు ఎప్పుడు అక్కడ 40 20 40 40 40 60 నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటాడు. మీకు ఇక్కడ చూడగానే ఓకే 40 80 40 కామన్ 40 80 20 40 60 80. ఓకే నేను మీకు మళ్ళా ఈజీగా చెప్తున్నా. నేను ఇచ్చేవన్నీ నా నోట్ నుంచి ఇస్తున్నాను కాబట్టి నా బ్రెయిన్ లో నేను 20 డిఫరెన్స్ పెట్టుకొని టకటక మీకు ఇచ్చేస్తున్నా. బట్ మీరు ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ చూడగానే ఆ డిఫరెన్స్ బిట్వీన్ తీసుకొని ఆ లాజిక్ అలవాటు చేసుకోండి. ఆ లాజిక్ అలా వచ్చింది అని అలవాటు చేసుకుంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. ఓకే అండ్ వన్ మోర్ సార్ 90. నీకు ఇంటికి వెళ్ళిపోరా నీ క్లర్క్ కన్ఫర్మ్ ఇంటికి వెళ్ళి సార్ 80 రఫీ సార్ ఎంత 80 సార్. మరి ఎంత చెప్పావు? 80 సార్. ఓకే 22 సార్. 80 కరెక్టే కదా? కరెక్టే సార్, అన్ని కరెక్ట్ చెప్తే మళ్ళీ 90 చెప్పారు. మనం కన్ఫర్మేషన్ చేసేస్తారు అందుకు. రెడీ ఓకే సిరీస్ అయిపోయింది రైట్. ఓకే మనం నా క్లాస్ చెప్పడం మీకు చాలా ఈజీ ఎందుకంటే నేను నా ఎగ్జాంపుల్స్ చెప్తా. ఓకే బట్ థింగ్ ఏంటంటే మీ ప్రాక్టీస్ లో మీరు ఉండాలి రైట్. ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేయ చాప్టర్ ఏమైనా ఉంది అంటే నాకు తెలిసి ఏం లేదు. మీరు ఏమైనా చాప్టర్ చెప్తే ఓకే. పార్ట్నర్షిప్ చేసాం, పర్సంటేజ్ చేసాం, డిస్టెన్స్ టైమ్ అండ్ స్పీడ్ చేసాం, సింపుల్ ఇంట్రెస్ట్ చేసాం, ప్రాఫిట్ అండ్ లాస్ చేసాం, సిరీస్ చేసాం, నెంబర్స్ చూసాం, ఎడిషన్ సబ్ట్రాక్షన్ డివిజన్ మల్టిప్లికేషన్ ఓకే, టేబుల్స్ చేసాం, బాడ్ మాస్ రూల్ చేసాం, రైట్ ఇన్ వర్డ్స్, రైట్ ఇన్ ఫిగర్స్, రేషియో, యావరేజ్ ఇవన్నీ మనం చేసాం. ఓకే మీరు ఇంకా చేయాల్సిందల్లా నా కోసం ఒకటి రోజు ప్రాక్టీస్ చేయండి. నాకు తెలిసి 7th 8th 9th ఆఫ్ మార్చ్ 2A ఎగ్జామ్ అన్నారు కాబట్టి దానికి ముందే మీ ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు. అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో కానీ ఈ ట్రైనింగ్ అయిన తర్వాత ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో కానీ మార్చ్ ఫస్ట్ వీక్ లో కానీ మీ ఎగ్జామ్ కన్ఫర్మ్ గా పెట్టేస్తారు. నెక్స్ట్ లెవెల్లో 2A క్లాసెస్ ఉన్నాయి కాబట్టి 2Aకి 7th 8th 9th ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి మీకు దానికి ముందే జరుగుద్ది. మీ దగ్గర 20 days కూడా టైం లేదు. ఓకే ఆల్మోస్ట్ 18 days 19 days టైం ఉంది. ఈ టైంలో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఉపయోగం ఉంటుంది. లేదు అంటే మీరు అలాగే మిగిలిపోతారు, మిగతా వాళ్ళు క్లర్క్లే వెళ్ళిపోతూ ఉంటారు. ఛాన్సెస్ తీసుకోవద్దు. ఆపర్చునిటీస్ మాటికి రావు. ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చిందో అప్పుడే దాన్ని అవైల్ చేసుకోండి. ఎందుకంటే నాకు కూడా మీకు సేమ్ క్లాసెస్ చెప్పడం ఇష్టం లేదు. మీకు నెక్స్ట్ లెవెల్ క్లాసెస్ చెప్పాలని ఉంది. ఓకే కాబట్టి జాగ్రత్తగా చదివి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు రాదు, వాళ్ళు నాకన్నా ఎక్కువ చదువుతున్నారు, వాళ్ళు నాకన్నా నాలెడ్జబుల్ అని అనుకోవద్దు. మీ ఫైట్ మీరు చేయండి. ఓకే ఒకవేళ మీ పక్కన వాళ్ళు మీకంటే ఎక్కువ నాలెడ్జబుల్ అనిపిస్తే వాళ్ళకన్నా ఎక్కువ అవర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు రానిదంటూ ఉండదు. ఓకే ఇప్పుడు మీకు డౌట్స్ టైం ఇంకా 10 minutes టైం ఉంది. మీ ఇష్టం వచ్చిన డౌట్స్ అడగండి, నేను చెప్తాను. లేదా నన్నే చెప్పమంటే నేను చెప్తాను.
Solomon, come on. సార్ మార్కెట్ ప్రైస్ ది చెప్పండి సార్ ఒకసారి. ఏంటమ్మా? మార్కెట్ ప్రైస్ ది సమ్ చెప్పరా? మార్కెట్ ప్రైస్. ఎస్. ఓకే, సి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక డస్టర్ కొన్నాను 200 రూపీస్ కి బయటికి వెళ్ళి. నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ప్రాఫిట్ కోసమే పనిచేస్తాడు, లాస్ రావాలని కోరుకోడు కదా. నేను ఒక బయటికి వెళ్ళి ఒక డస్టర్ కొన్నాను 200 రూపీస్ కి. డస్టర్ కొని ఏం చేశానంటే దాని మీద స్టిక్కర్ తీసాను. స్టిక్కర్ తీసి ఏం చేశాను, ఓకే అరే స్టిక్కర్ తీసి దీని మీద నాకు ఎక్కువ ప్రాఫిట్ రావాలి అని ఆ స్టిక్కర్, మరి బిజినెస్ మ్యాన్ ఎప్పుడు అలాంటివి చేస్తాడు కదా. స్టిక్కర్ తీసి దాని మీద నేను 300 రూపీస్ అని రాశాను. ఆ రాసిన దాన్ని నేను మార్కెట్ ప్రైస్ అంటే ఐ మార్కెట్ ద ప్రైస్ యాజ్ 300. సో ఇట్ ఈస్ ఏ మార్కెట్ ప్రైస్. ఓకే, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 200, మార్కెట్ ప్రైస్ 300. సపోజ్ నా దగ్గర రఫియో వచ్చి మార్కెట్ ప్రైస్ కి ఒక వస్తువు కొన్నాడు అనుకోండి, డస్టర్ ని కొన్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఈస్ 300. ఓకే, అంటే ఇప్పుడు నా ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ ఈస్ ఎస్పి మైనస్ సిపి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇట్ ఈస్ 200. సారీ 300 మైనస్ 200, ప్రాఫిట్ 100 రూపీస్. ఓకే, అదే ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగారు అనుకోండి, ఓకే 100/200. ఎందుకు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 100 మైనస్ బై కాస్ట్ ప్రైస్ 200 into 100 1 2 50% నాకు ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చింది అనమాట. సపోజ్ సెల్లింగ్ ప్రైస్ 300 కాదు. ఇప్పుడు ఏమైంది సార్ నాకు డిస్కౌంట్ ఇవ్వండి సార్. ఏంటి సార్ నాకు కూడా డిస్కౌంట్ ఇవ్వరా అని రఫీ అడిగాడు అనుకోండి, నేనే చేస్తా ఎంత డిస్కౌంట్ కావాలి అని అడుగుతా. సరే సార్ 10% 20% ఇవ్వండి, ఓ 10% 20% డిస్కౌంట్ ఇవ్వండి అంటాడు. అప్పుడు నేనేం చేస్తా, ఓకే నీకోసం నేను 20% డిస్కౌంట్ ఇస్తున్నా అంట. అప్పుడేమంటాడు రఫీ, హ్యాపీ అయిపోతాడు. వాడికి తెలియదు కదా 200 నేను 300 చేశానని. రఫీ ఏమనుకుంటాడు, అబ్బా సార్ నాకు 20% డిస్కౌంట్ ఇచ్చారు అంటాడు. అంటే అప్పుడు 20% డిస్కౌంట్ ఇస్తే అప్పుడు దాని వాల్యూ ఏమైంది? డిస్కౌంట్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం అనమాట. 20% ఆన్ 300. అప్పుడేమైంది? 20/100 ఇంటూ 300. డిస్కౌంట్ ఇచ్చేసరికి ఏమైంది? ఆ వాల్యూ 0 స్ట్రైక్ చేస్తే 20 into 3 60 రూపీస్ తగ్గించా. తగ్గిస్తే ఏమైంది? నా సెల్లింగ్ ప్రైస్ 240 అయింది. అవునా? రఫీ ఏం చేశాడు? 240 రూపీస్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఓకే, అప్పుడు కానీ నాకు లాస్ వచ్చిందా? రాలేదే. ఎందుకు? నేను 200 కొనిన దాన్ని 240కి అమ్మా. అంటే నాకు 40 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ప్రాఫిట్, 40 రూపీస్ ప్రాఫిట్. అదే ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగారు అనుకోండి, ఓకే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 240 మైనస్ కాస్ట్ ప్రైస్ 200 అంటే 40 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ అంటే 200 into 100. అప్పుడు 1 2 అప్పటికి నాకు 20% ప్రాఫిట్ వచ్చింది అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ది మెయిన్ ఇన్ మార్కెట్ ప్రైస్. ఎప్పుడు ప్రాఫిట్ మార్కెట్ ప్రైస్ మీదే డిస్కౌంట్ ఇస్తాడు. కాస్ట్ ప్రైస్ అన్నది ఎవరికి తెలీదు, నాకు తప్ప, బిజినెస్ మ్యాన్ కి తప్ప. మార్కెట్ ప్రైస్ మీదే డిస్కౌంట్ ఇవ్వాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, డౌట్ క్లియర్? క్లియర్ సార్. ఇంకో డౌట్, రేషియోది A/B B/C ఇచ్చి A/B/C ఎంత అంటే దానికి కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? మీరు ఇక్కడ మెయిన్ ఓకే, ఇప్పుడు చూడండి, A/B ఇచ్చాడు, B/C ఇచ్చాడు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? 1:3 and 2:5. ఇక్కడ కామన్ ఏముంది? B. చూడండి, B కామన్ ఉంది కాబట్టి A/B/C అడిగినప్పుడు A/B అలాగే రాసుకోండి, 1:3 కదా, అదే కదా రాసా. ఇప్పుడు B/C 2:5. ఇప్పుడు ఈ రెండు కామన్ కాబట్టి ఈ నెంబర్ తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. అంటే 3 2s are 6, 3 5s are 15. ఓకే, అలాగే ఈ నెంబర్ తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 1s are 2, 2 3s are 6.
కదా. అప్పుడు A:B:C is 2:6:15. అర్థమైందా? అర్థమైంది. ఓకే, సపోజ్ ఒక్క సెకండ్. సపోజ్ ఇక్కడ A:B బదులు A:B 1:3 అండ్ A:C 2:5 ఇచ్చాడు అనుకోండి. ఇచ్చి A:B:C కనుక్కోమన్నాడు అనుకోండి. ఓకే, A:B 1:3 అది అలాగే రాసుకుంటారు. ఇప్పుడు B:C కాదు కదా వాడు ఇచ్చింది, ఇప్పుడు A:C ఇచ్చాడు అంటే 2:5. ఇప్పుడు ఈ రెండు కామన్ అయ్యాయి. ఎందుకు? ఇక్కడ A ఇచ్చాడు, ఇక్కడ A ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఈ 1 తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 1 × 2 2, 1 × 5 5. ఇప్పుడు ఈ 2 తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 × 1 2, 2 × 3 6. ఇప్పుడు A:B అండ్ A:C ఇస్తే 2:6:5 ఆన్సర్ వచ్చింది. అర్థమైందా? ఓకే సార్. అదర్ డౌట్స్? ఇంకో డౌట్ సార్. ఒకవేళ A:B, B:C, C:D అంటే దానికి ఎట్లా సార్ ఫార్ములా? ముందు A:B, B:C కనుక్కున్నావు కదా. ఓకే, ఇప్పుడు నీకు సపోజ్ ఇది A:B అనుకో. ఓకే, ఇప్పుడు ఏం కావాలి నీకు? C:D అడిగాడా? ఎస్ సార్. ఓకే, ఇది 4:5 అనుకో. ఓకే, ముందు ఈ రెండింటికి కనుక్కుంటావు కదా. 1:3 అండ్ 2:5 2:6:15 వచ్చింది కదా. ఇప్పుడు C:D, ఇక్కడ E:D పెట్టు. ఇప్పుడు C:D అంతా 4:5. సేమ్ ఈ నెంబర్ తో ఈ మూడింటిని మల్టిప్లై చేయి. అంటే 4 2s are 8, 4 6s are 24, 15 4s are 60. అలాగే దీంతో ఈ రెండింటిని చేయి. 15 4s are 60, 15 5s are 75. ఓకే, కనబడుతుందా? ఓకే. ఎనీ డౌట్స్? మేడమ్స్ అందరూ డౌట్స్? ఒక్కటి సార్ చెప్పండి. 25% of 1000 plus 10% of 250. ఏముంది దాంట్లో? ఈజీ కదా, చెప్పండి. 25% of 1000. 25% of 1000. ఓకే, 25% of 1000 plus 10% plus 10% of 250 is dash. ఓకే, ఈస్ డాష్ అంతే కదా. సి ఇక్కడ ప్లస్ ఉంది కదా, కాబట్టి ఇదొకటి ఇదొకటి. 10% 25% ఆఫ్ 200,000 అంటే 25/100 ఆఫ్ 1000 ఈక్వల్ టు 250 ప్లస్ 10% ఆఫ్ 250 అంటే 10% ఆఫ్ 250 అంటే 25. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఇట్స్ 275. చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? నో సార్, క్లియర్. ఎనీ డౌట్స్? సార్ బోడోమాస్ లో ఒక్కొక్కసారి పాయింట్స్ కూడా ఇస్తాడు సార్, అది ఎలా చేయాలి? పాయింట్స్ ఎక్కడ ఇస్తాడు? ఒకవేళ 0.02 ప్లస్ 0.2 మైనస్ 0.2 అపాన్ సేమ్ మీరు ఏదైనా కూడా బోర్డ్ మాస్ లో బ్రాకెట్ తీయండి, తర్వాత ఆఫ్ తీయండి, తర్వాత డివిజన్ తీయండి, తర్వాత మల్టిప్లికేషన్ తీయండి, ఎడిషన్ తీయండి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయండి. ఆ రూల్ మాత్రమే ఫాలో అవ్వండి. డెసిమల్ అన్నది డెసిమల్ ఆల్రెడీ నిన్న చూపించాం కదా. నేను ఒకవేళ డెసిమల్ ఎడిషన్ కానీ డెసిమల్ సబ్ట్రాక్షన్ కానీ ఉంటే, ఇప్పుడు ఒకవేళ 0.014 అలాగే ప్లస్ 0.4 అన్నాడు అనుకోండి. ఓకే, మీరు ఏం చేయాలి అంటే దీన్ని రాసుకునేటప్పుడు 0.014 ప్లస్ ఈ పాయింట్స్ అన్నిటిని
ఒక లెవెల్ తేవాలి. అంటే 4 తర్వాత ఏమీ లేకపోయినా 2 జీరోలు పెట్టుకోవాలి. అప్పుడు 4 1 4 0. ఓకే, ఈ పాయింట్స్ అన్నిటిని ఒక ఈక్వల్ గా తీసుకురావడమే డెసిమల్. ఆ రూల్ కి బాడ్మాస్ రూల్ కి డిఫరెన్స్ ఏమీ లేదు. బాడ్మాస్ రూలే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ డౌట్స్? ఓకే, ఎనీవే డౌట్స్ లేకపోతే ధైర్యంగా ఎగ్జామ్ రాయండి. ముందు భయాన్ని వదిలేయండి. ఆటోమేటిక్ గా అందరూ క్లర్క్లు అవుతారు. క్లర్క్ అయిన తర్వాత వాళ్ళు ఆ సెక్షన్ లో నన్ను బాధ పెడతారు, ఏ పని ఇస్తారో అని మాత్రం భయపడి ఎగ్జామ్ మాత్రం సరిగ్గా రాయకుండా ఉండండి. వన్స్ మీరు క్లర్క్ అయితే ఆటోమేటిక్ గా మీతో పాటు మీ ఫ్యామిలీ యొక్క రెస్పెక్ట్ కూడా పెరిగిపోతుంది. ఒక ఆఫీస్ లో మీరు ప్యూన్ గా పనిచేస్తున్నారు అన్న దానికన్నా ఒక ఆఫీస్ లో మీరు క్లర్క్ గా పనిచేస్తున్నారు అన్నది మీ ఫ్యామిలీకి చాలా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. దానికోసం మీకు ఆపర్చునిటీని చాలా జాగ్రత్తగా తీసుకొని దాన్ని బాగా ప్రిపేర్ అయ్యి ఆ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి బాగా ట్రై చేసి బాగా చదివి క్లర్క్ అవ్వండి. ఓకే, ఎనీ టైం ఎగ్జామ్ గ్రూప్ లో మెసేజ్ పెట్టచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. 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 Okay, on behalf of IRIFEM, I thank Sri Uday Kiran, AWO Tirupati, for taking the session, also giving good advices to the participants. Thank you all. Tomorrow we have session at 9:45. Thank you, sir. Better, sir. Tomorrow, Afzal sir will be taking the session again on basic English skills. Okay. So for today, for now, bye to everybody. Sir. We'll see. Yeah, Better, sir. Chepandi. సార్ ఇప్పుడు జనరల్ ఏదన్నా ఇప్పుడు రైల్వే కొన్ని పేర్లు అవి ఇవి మారినాయి కదా సార్, మరి అవి కొత్త జీకే క్లాస్ ఉంది మీకు తీసుకుంటారు. అదే జనరల్ రైల్వే గురించి తీసుకుంటారు. తర్వాత ఇంకో క్లాస్ ఉంది జనరల్. ఓకే, ఓకేనా? ఓకే సార్. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బెనా సార్. Thank you, sir. Thank you.